సో, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ హార్ట్‌లీ వెల్కమ్ అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ. సో, థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ సార్‌కి అండ్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. సో, చాలా హ్యాపీగుంది ఇవాళ మీతో డిస్కషన్ చేసుకోవడం, మాట్లాడడం గూడా. నా టెస్టిమోనియల్ వింటూ చాలా మంది లైఫ్ గూడా చేంజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ నన్ను మధ్యలో ఎప్పుడన్నా అక్కడ మీట్ అయినప్పుడు గూడా నన్నడుగుతున్నారు. మేడం మీ యొక్క మాటలు ఇవాళ మేము విన్నాము. నా స్కూల్ గూడా నా జర్నీ గూడా ఇక్కడనే స్టాప్ జేసి ఇప్పుడు నేను వెస్టేజ్ పైన నెట్ వస్తుంది. ఫోకస్ జేస్తున్నా అని జెప్పేసి. సో, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఎందుకు? ఎడ్యుకేషన్ అది సాఫ్ట్‌వేర్ పాతదయిందా? దినేష్ అన్‌మ్యూట్ అవుతుంది. సారీ మేడం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లీడర్స్ సో, ఒక్క సెకండ్ మేడం. ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఒకసారి మీరు ఆన్ చేసి పక్కన పెట్టుకొని చూసుకోండి. ఒక గ్రేట్ లీడర్ వచ్చినప్పుడు మనం మినిమం రెస్పెక్ట్ చూసుకోవాలి. ఓకేనా? డోంట్ డిస్టర్బ్. థ్యాంక్ యూ మేడం. క్యారీ. సార్ మీ చేతిలో హోస్ట్ చేతిలో ఆల్ అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంటది. అది చేసేసేయండి. మళ్ళీ తర్వాత నాది కంప్లీట్ అయినంక వాళ్ళకి మళ్ళీ అన్‌మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ప్రెజెంట్ అయితే మ్యూట్ జేసేయండి అందరిని. యెస్ మేడం. సారీ మ్యూట్ ఆప్షన్ ఉంటది. మ్యూట్ జేసేయండి. ఇంగ అది ఎట్లాగో టచ్ అవుతూనే ఉంటది. సో, ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్, ఎంప్లాయ్, అన్‌ఎంప్లాయ్ ఎవ్వరైనా చేసుకునే బిజినెస్ అండి ఇది. చాలా మంచి అపార్చునిటీ. కానీ భగవంతుడు ఏ రూపంలో మీ ఇంటికి పంపిస్తాడో తెలీదు. సో, పట్టుకొని ప్రతి ఒక్కరు గెలవండి. గెలవాలి. గెలిచి మన ఫస్ట్ మన ఫ్యామిలీని కొంచెం మన ఫ్యామిలీ నీడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వెస్టేజ్ బిజినెస్‌లో ఎవ్వరు గూడా వెనకకి తిరిగిపోలేదు. మెయిన్ అందరూ అంటుంటారు గదా! మోటివేషన్ గావాలి. మోటివేషన్ అని. సో, టుడే నా మోటివేషన్ నా ఫ్యామిలీ. సో, నేను నా టెస్టిమోనియల్ జస్ట్ కొద్దిసేపు బట్ అది మీకు యూజ్ గాదు. మీ లైఫ్‌నే చేంజ్ చేస్తదని అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో, నా పేరొచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేనుండేది హైదరాబాద్‌లో. ఉప్పల్ దగ్గర రామంతపూర్, అంబర్‌పేట్ మాది. సో, నా ఎడ్యుకేషన్ బిఫోర్ వెస్టేజ్ నా మా నాన్నకి మేము నలుగురు ఆడపిల్లలం. ఇద్దరు అన్నయ్యలు. లాస్ట్ చిన్నదాన్ని నేను. నా నేను గాబట్టి నాన్న ఏం జేసిండంటే అందరివి మ్యారేజెస్ చేసుకుంటూ వచ్చిండు కష్టపడుతూ. నాన్నొచ్చేసి కొంచెం వర్క్ జేస్తుండే. గోల్డ్ వర్క్ జేసి వచ్చిన డబ్బులతోటి మా ఫ్యామిలీ గడుస్తుండే. సో, అట్లాంటి సిట్యుయేషన్‌ల అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు జేయడం, మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడము. ఇంగ నేను ఇవన్నీ కళ్ళతోటి జూషిన. ఏందన్నా మ్యారేజ్ జేస్తే లైఫ్ ఇంతేనా? ఎందుకు మళ్ళీ అక్క వాళ్ళు రిటర్న్ వస్తున్నారు? వాళ్ళు జాదలేరా? ఇగో ఈ క్వెషన్స్ నా మైండ్‌లో అంతా కళ్ళతోటి జూషిన మైండ్ అంతా బ్రెయిను కొంచెం నాకేందో డిస్టర్బ్ అనిపిచ్చింది. కానీ గట్టి డిసిషన్ నేను తీసుకోవడం అంటే మా సిస్టర్స్‌ని జూసే సార్. నేనేం తీసుకున్నా అంటే, "నాన్న నీ దగ్గర పెట్టుబడి లేదు. నాకేదన్నా పెట్టి, నాకేదన్నా షాపో ఏదన్నా చూపెట్టడానికి మన దగ్గరనైతే అన్ని డబ్బులు లేవు. కానీ ఒక ఎడ్యుకేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం లైఫ్ టర్న్ అయితది. అంటే గవర్నమెంట్ జాబొస్తే నీకు, నాన్నకి మాత్రం సపోర్ట్‌గా ఉంటదన్న ఒకే ఒక్క ఆహ్, ఏమంటారు ఒకే ఒక్క అవకాశంతోటి నేను ఎడ్యుకేషన్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో, నాన్నకొకటే మాట చెప్పిన. వాళ్ళలాగా ఇంటర్, డిగ్రీ అయిపోంగానే పెళ్లిళ్లు చేయకు నాకు. నువ్వు పెళ్ళంటే నేను ఇంట్లోకెళ్ళి పారిపోతా. అట్లా ప్రామిస్ జేసుకొని నేను చదువుకుంటా నాన్న. నీకు కష్టం లేకుండా నేను చదువుకుంటా అని చెప్పి డిసైడ్ అయ్యి చదువుకున్నా. నా ఎడ్యుకేషన్ ఎంఏ, బీఎడ్, ఎంబీఏ 25 ఇయర్స్ చదువుకున్నా. కానీ నేను చెప్పినాను గదా! ఇందాక నాన్న చేసే పని చేతి వృత్తి పని. కానీ దానికొచ్చిన డబ్బు సరిపోక నా ఎడ్యుకేషన్ పై చదువులకు డబ్బు గావాలని జెప్పి నేను డిగ్రీలోనే స్కూల్‌లో జాయిన్ అయినా. ఇంటర్ అట్లా అట్లా గడిచిపోయింది. నాకు ఇంటర్‌లో గూడా ఆఫర్ గూడా చెప్తాను జూడండి. సో, ఎవరైతే ఫస్ట్ టు 10థ్ ర్యాంకులొస్తారో వాళ్ళని ఫ్రీగా తీసుకున్నారు. అట్లా నాది ఇంటరు జాయినింగ్ ఫ్రీ అయిపోయింది. అడ్మిషన్ ఫ్రీ అయింది. బట్ ఇంటర్‌లో గూడా ఒక కాంపిటీషన్ ఏం పట్టిరంటే ఫస్ట్ టు 10థ్ లోపు ర్యాంకులున్నోళ్ళకు ఫీజు ఫ్రీ అని చెప్పిర్రు. ఫీజు ఫ్రీ అంటే ఇంక మా నాన్నకి డబ్బులు మిగిలినట్టే నేను ఆ ర్యాంక్ కొట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యి అట్లా ఎడ్యుకేషన్ చేసుకుంటూ వచ్చిన. అసలు ఏ రోజు గూడా నేను డబ్బు చేయలే గాని నాకు ఆల్రెడీ కొన్ని రికార్డ్స్‌కి, బుక్స్‌కి కావాలి కాబట్టి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతూనే నేను చిన్న స్కూల్‌లో డిగ్రీ అంటే 3:30 వరకు అయిపోయేది కాబట్టి 4-6 వరకి ట్యూషన్స్ చెప్పిన ఒక స్కూల్‌లో. నా మంత్లీ ఫస్ట్ సాలరీ రూ. 2000. రూపీస్‌కి నేను స్కూల్‌లో జాయిన్ అయితే ఎగ్జాక్ట్ నాది డిగ్రీ కంప్లీట్, బీఎడ్ కంప్లీట్, ఎంఏ కంప్లీట్, ఎంబీఏ కంప్లీట్.
ఇట్లా నాది 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. 10 సంవత్సరాలు ఇంగ అక్కడి నుంచి ఎనకకి ఏ రోజు నేను అసలు తగ్గలేదు. తగ్గలేదంటే పెద్ద తగ్గలేదు గాదండి. నేనెందుకు తగ్గలేదంటే నా దగ్గర మనీ నీడ్ ఎక్కువుంది. అట్లనే జాబ్ సెలక్షన్ జేసుకున్నా. సో, మా మధ్యలోనే మ్యారేజ్ జేసేసిండు. కానీ మ్యారేజ్ జేసినప్పుడు గూడా నేనొక్కటే అనుకున్నా. అమ్మ నాకు భారం గాదు బిడ్డ నువ్వు. లోకానికి భారమైతున్నావు. ఇన్నేండ్లొచ్చినా బిడ్డ పెళ్లి చేయరని నాకొస్తది మచ్చ. సో, నీకు నేను మ్యారేజ్ జేస్తా. బట్ వాళ్ళు గూడా చదివిపిచ్చేటోళ్ళను సెలెక్ట్ జేసే చేస్తా అని జెప్పేసి నాకట్లా జేసిర్రు. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ గూడా మా మామయ్య గారు, మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్టు. వాళ్ళు చదివిపిస్తుండే. హైదరాబాద్‌లో ఒచ్చి గూడా నేను ఎక్కడ గూడా మళ్ళీ నేనేడ డిస్టర్బ్ అవుతానో అని జెప్పేసి పిల్లలైతే మళ్ళీ ఎడ్యుకేషన్ డల్ అయితదో అని జెప్పేసి నెక్స్ట్ నేను ఎంకామ్‌లో జాయిన్ అయినా. చిల్డ్రన్స్ ఉన్నా గూడా నేను మాత్రం రెగ్యులర్‌గా జేసిన. నా ఎడ్యుకేషన్ ఎట్లయిందంటే మా బాబు క్యారీతో ఉన్నప్పుడు 6 మంత్స్ క్యారీతో ఉన్నప్పుడు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్. వాడు డెలివరీ అయ్యి జస్ట్ నాది పురుడు గూడా కాలేదంటారు గదా! ఆ సిట్యుయేషన్‌లో నేను ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ రాసిన. ఫోర్త్ ఫ్లోర్‌లో నాకు సెంటర్ బడితే, కింద నేను ప్రిన్సిపల్ సార్ తోటి నేను మాట్లాడుకొని, కింద ఫ్లోర్‌లో గూర్చొని, అక్కడ రాసిన నేను సెమిస్టర్స్. మళ్ళా ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు జస్ట్ మా బాబు పుట్టిన 11 డేస్ నుంచి నాకు సెమిస్టర్ స్టార్ట్ అయింది. నా నా పర్పస్ ఏంది అనంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. నా పర్పస్ గవర్నమెంట్ జాబ్. నా పిల్లల లైఫు మారాలి అంటే ఖచ్చితంగా నేను గొట్టాలి. మా అమ్మ, నాన్నని ఏమన్నా ఇచ్చి జూసుకోవాలి అంటే నేను గవర్నమెంట్ జాబ్ గొట్టాలి. అట్లాంటి సిట్యుయేషన్‌లో నేను 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ జేసిన. బట్ నా అదృష్టమా నాకు తెలీదు గానీ దురదృష్టమా 10 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లలో ప్రతి ఒక్క ఎగ్జామ్స్‌లో అటెంప్ట్ జేసిన నేను. గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్‌లో ఉన్న జీహెచ్ఎంసీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ ప్రతి ఒక్కటి ఈ జాబ్ లేదని గాదు. ఎస్ఐకి, కానిస్టేబుల్‌కి, హోమ్ గార్డ్‌కైతే ఈవెంట్స్ గూడా కొట్టిన. గురుకులాల్లో రాస్తే సోషల్ టీచర్‌గా సబ్జెక్ట్ ఉంటే రాస్తే ఇద్దరమే. ఒక్క పోస్ట్‌కి ఇద్దరం రాసినాం. నాకు 98 మార్క్స్ వచ్చినాయి. ఇంకో ఆవిడకి 63 వచ్చినాయి. ఆ 63 వచ్చినది గూడా నా ఫ్రెండు. నేను తీసుకెళ్ళి తనని కూర్చోబెట్టి రాయిస్తే, జాబ్ ఎవరికియ్యాలి? గోడ మీద బోర్డు పోస్టర్ ఏమిస్తారు స్కూల్లో? ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తదో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్‌కొచ్చే వరకి ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ ఇగో ఇట్లా. సో, ఆ ఒక్క జాబ్ గూడా దానికెళ్ళిపోయింది. నా ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్‌లో ఉన్నప్పుడు 18 గంటలు లాక్‌డౌన్ చేసుకొని చదువుకున్నా. నా పర్పస్, నా గోల్ అసొంటిది. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్నా. సో, రియల్లీ చెప్తున్నా. నాకు ఆ దేవుడు కనికరించలేనట్టుండు. నాకొక్క జాబ్ గూడా నోటిదాంకా వచ్చి నా నోట్లోకి రాకుండా పోయింది. సో, అట్లా నేను చాలా సఫర్ అయినా, ఏడ్చినా, బాధపడ్డా, ఒక్కొక్కసారి దేవుడి ముంగల కూర్చొని తిట్టినా గూడా. మీకెందుకు మా నాన్నని చూస్తే కనికరం లేదు. మేము నలుగురు ఆడపిల్లలము. ఒక్క గవర్నమెంట్ జాబ్ మా మొఖాన కొడితే మేము సెట్ అయితాం గదా! అని జెప్పేసి. అసలెవ్వరికీ రాలేదు. బట్ అక్కడి నుంచి నేను ప్రైవేట్ సెక్టార్ 10 ఇయర్స్ ఎంచుకున్నా. స్కూల్లో, కాలేజీలో లెక్చరర్‌గా జేసిన. నేను తెలుగు పండిట్. సో, అట్లా ఆహ్, తెలుగు పండిట్‌గా మామూలుగా అకౌంట్స్ గూడా నేను జెప్పేదాన్ని. కంప్యూటర్స్ కోర్సు నాది బీకామ్ కంప్యూటర్స్ ఉండే. కంప్యూటర్స్‌లో గూడా ఒక 3, 4 కోర్సులు కంప్లీట్ జేసిన. పీజీడీసీఏ, ఎంఎస్ ఆఫీస్, టాలీ అట్లా. సో, అవి కంప్లీట్ జేసుకుంటూ కంప్యూటరు కోర్స్ చెప్పుకుంటూ, కొన్ని సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ వచ్చిన. సో, నా సాలరీ ఎట్లా అంటే 10 సంవత్సరాలకి 2000 జీతానికి జాయిన్ అయితే, సంవత్సరానికి 200 పెంచుకుంటా, 300 పెంచుకుంటా, నా ఎడ్యుకేషన్ ఎట్లా పెరిగితే అట్లా నాకు 20,000 సాలరీ అయింది. పక్కనే స్కూలు. పిల్లల్ని హ్యాపీగా స్కూలుకి పంపిస్తూ నేనెళ్ళేదాన్ని. నా పిల్లల స్కూల్ ఏం స్కూల్ అంటే, నేను చెప్పే స్కూలేమో పెద్దది. కానీ నా పిల్లల స్కూలేమో చిన్నది. హైదరాబాద్‌లోనే చాలా చిన్న స్కూలు. ఎందుకు అనంటే వాళ్ళకి నేను టర్మ్స్ లాగా ఫీజులు కట్టలేను. పెద్ద పెద్ద ఫీజులు కట్టలేను. నా సిట్యుయేషన్ ఏందంటే జీతం. జీతం వచ్చే డబ్బులతోటి నేను కట్టని పొజిషన్‌ల వాళ్ళకి రూ. 1000 నాకు నెల జీతం వస్తది సార్. నేను సెమిస్టర్‌లాగా కట్టా. నా హస్బెండ్‌కి సాలరీ కాబట్టి అట్లా కట్టుకుంటా అని చెప్పేసి, అట్లా కట్టుకొని చిన్న స్కూల్‌లో జాయిన్ చేసిన. వాళ్ళని చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుండే. హైదరాబాద్‌లో ఉండి ఇంత ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని ఏందసలు నేను మామూలు స్కూల్‌లో జాయిన్ జేషినా. ఎప్పుడు థాట్ నాకు అది ఎప్పుడు అనిపిస్తుండే గానీ, ఏం జేషేది లేదు. వేస్ట్ అసలు. నా సిట్యుయేషన్‌లో ఏం జేషేది లేదు. సో, ఎగ్జాక్ట్‌గా లైఫ్ అనేది గడుస్తుంది.
మా హస్బెండ్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్, హెచ్డిఎఫ్సి ఎగ్జిక్యూటర్ ఆఫీసర్. తనకొక 30,000, నాకొక 20,000. మా మామయ్య రిటైర్డ్ ఎస్ఐ. ఆ రిటైర్డ్ ఎస్ఐగా ఉన్నప్పుడు తనకొక 60,000-70,000 పింఛన్ వస్తుండే. సో మాకు మా మామయ్య ఎస్ఐ, బట్ ఎలాంటి ఏమంటారు కదా, బెంచ్ కింద చేయి పెట్టిన మనిషి కాడు. చాలా నిజాయితీపరుడు. ఆయన లైఫ్‌ల ఒక 70 గజాల ఇల్లు తప్ప ఇంకా వేరేది ఏం తీసుకోలే. ఇయాల నేను అదే ఇంట్లో నిలబడి ఉండి మాట్లాడుతున్నా. సో ఇదే ఇల్లు మా మామయ్య సంపాదించింది. అంతకు మించి ఏం లేదు. మా ముగ్గురు సాలరీలు మంచిగా, ఎట్లా అంటే లైఫు అనేది అప్పు లేదు మాకు. ఎలాంటి అప్పు లేదు. బట్ ఏ ఆస్తి లేదు సార్. ఊర్లో గాని, ఎక్కడ గాని ఒక గురిగింజంత గజం అంటారు గదా! మాకు గురిగింజంత జాగా గూడా లేదు. అట్లాంటి లైఫ్ నుంచి అప్పు లేదు. హ్యాపీగున్నాం. హ్యాపీ ఫ్యామిలీ అంటే హ్యాపీ ఫ్యామిలీ. సో అట్లున్న సిట్యుయేషన్‌ల లాక్‌డౌన్ అనేదొచ్చింది. ఎగ్జాక్ట్‌గా లాక్‌డౌనొచ్చి నా సాలరీ నెక్స్ట్ సెకండ్ 0. మా హస్బెండ్ సాలరీ తీసుకపోయి 0. మా మామయ్య గవర్నమెంట్ పింఛన్ గూడా ఆపేసింది. మొత్తం మేము 11 మెంబర్స్, మా జాయింట్ ఫ్యామిలీ స్టిల్ నౌ ఇప్పటికి. నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్. సో అట్లాంటి ఫ్యామిలీకి టోటల్ సాలరీ 0. ఆ 0 అయినప్పుడు అసలు అప్పుడొచ్చిన పైసలు, జీతంకొచ్చిన పైసలు నెల మొత్తం గడిచే లైఫ్‌కి అసలు ఏం తినాలి? ఏముండాలి? సైదులు సార్ ఎప్పుడు అంటాడు గదా! 14,000 జీవరాశులలో మానవ జన్మ గొప్పదని. చాలా మంది లాక్‌డౌన్‌లో నాలాంటోళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిర్రు. కరోనా రాకుండా కరోనాకు భయపడి లాక్‌డౌన్‌లో. కానీ నేనంత పిరికిదాన్ని గాదు. మాకంటూ ఒక జన్మ ఇచ్చిండు దేవుడు అంటే, నా పిల్లల్ని నాకు అప్పజెప్పిండంటే వాళ్ళని చంపుకొని నేను చచ్చిపోయేంత పిరికిదాన్ని గాను. కానీ నేనేదన్నా జెయ్యాలి. ఏదన్నా జెయ్యాలి. ఏదన్నా జెయ్యాలి. ఏది జెయ్యాలన్నా ఎన్ని సెర్చ్ జేసినా ఇక్కడున్నోళ్ళంతా కరోనాను నెగ్గుకొని బయటికొచ్చిర్రు. మీరందరూ. సో, అందులో నేనొక్కదాన్ని. నా దగ్గర ఏం లేనప్పుడు నేను ధైర్యంతోటి ఏం గాదని నా ఫ్యామిలీకి ధైర్యం జెప్పుకుంటూ, నేను బయటికెళ్ళని పొజిషను, లోపల భయపడుకుంటూ, దేవుడి దగ్గరికెళ్ళి ఒక్క అవకాశం ఇప్పుడన్నా ఎందుకు కనికరం లేకుండా జూస్తున్నావు? ఏదన్నా నా ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేదు. నా జాబ్ తోటి సంబంధం లేదు. ఏదన్నా ఒక్క అవకాశం. ఒకే ఒక్క అవకాశం నాకిస్తే నేనేందో ప్రూవ్ జేసుకుంటా. ప్రూవ్ జేసుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం మైనస్‌లో ఉంది. నా ఫ్యామిలీని నేను రక్షించుకోవాలంటే నాకొక్క అవకాశం అని జెప్పి ప్రతి ఒక్కరు, నేను గాదు, ప్రతి ఒక్కరు గూడా మనిషికి చెప్పుకోకుండా పోయి దేవుడికి చెప్పుకున్నాం. కానీ సిట్యుయేషన్ ఎట్లా అంటే, ఆ ఒక్క అవకాశం అనేది నీ ఇంటికి ఎట్లొస్తదంటే, నీ స్టేటస్ రూపంలో, నీ ఫోను కాల్ రూపంలో, లేదు అంటే నీకు ఆడియోలో, వీడియోలో, లేదు అంటే ఒక మీటింగ్‌కి ఇన్వైట్ జేస్తారు. లేదంటే పర్సన్ టు పర్సన్ గలుస్తారు. నీ ఫ్రెండ్ రూపంలో, నీ రిలేషన్ రూపంలో, నీ ఇంటి పక్కకుండే రూపంలో, ఆఖరికి ఎట్లా తెలుసా? నీ ఇంట్లో పని జేస్తది జూడు పని మనిషి, అగో ఆమె ద్వారా గూడా నీకు అవకాశం ఒస్తది. కానీ మనమేమనుకుంటామంటే, ఆడొచ్చేదెవరు? పని మనిషి. పని మనిషి చెప్తే నేనినాలా? ఎవడో స్టేటస్ పెట్టుకొని ఏదో చేస్తున్నానంటే నేను జేయాలా? ఇగో ఇట్లా. మనం రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్స్ తోటి మంచి బిజినెస్ ఉంది అని జెప్పి స్టేటస్ పెట్టుకుంటారు. గది మనకేం మనకొస్తది? మనం చదువుకుంది పెద్దదా? ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను చదువుకున్న నా విషయంలో నేననుకుంటున్నా. కానీ ఇక్కడ జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, మన మన ఎనకకు నీడుంది. మనీ నీడుంది. మన డబ్బు గావాలి. ఇప్పుడు డబ్బు ఎంతమందికి గావాలంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. బట్ నా లైఫ్ ఏందంటే, జీవితం లేని దగ్గర జీతం కోసం పోరాటం చేసిన 10 సంవత్సరాలు. జీవితం కోసం పని జేసిన నేను. నా లైఫ్ గడుస్తది అని జెప్పి పని జేసిన. అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరన్నా ప్రతి ఒక్కరికి జెప్తున్నా, మీరు ఊర్లల్ల చాలా మందుండి పని జేస్తారు. దేనికి పని జేస్తారు? కూలి కోసం బోతారు. కూలి కోసం బోయి, మంచి ప్రకృతికి అడాప్ట్ అయిపోయి, అక్కడ వాళ్ళు 400కో, 300కో కూలి పని జేస్తారు. దాన్ని వాళ్ళేమంటారు? కూలి అంటారు. మరి మనము ఒకరి దగ్గర పోయి పని జేస్తాం. మనకొచ్చేది గూడా కూలి డబ్బులే. కాకపోతే మనం ఎడ్యుకేషన్ వైపు వెళ్ళినాం గాబట్టి జాబ్. జాయిన్ అదర్ బిజినెస్. అందులో జాయిన్ అయ్యి వాడిచ్చే డబ్బుల కోసం, వాడిచ్చే కూలి కోసం మనం గూడా పాటుపడుతున్నాం. మనకన్నా ఊర్లో కూలి చేసేటోళ్ళే మంచోళ్ళు. మంచి ప్రకృతితోటి వాళ్ళు హ్యాపీగా ఉండి ఆళ్ళకి బాస్ గీస్ ఉండడు. జరసేపు పని చేసేటప్పుడు కుసాలి అనుకుంటే కూర్చుంటారు వాళ్ళు. కానీ మనం
నిజంగా చెప్తున్నా. ఇవాళ టాయిలెట్‌కెళ్ళాలన్నా, టిఫిన్ జేయాలన్నా, లంచ్ జేయాలన్నా, ఒక బాస్ పెట్టిన టైంకే మనం తినాలి, మనం చేయాలి. అగో అట్లాంటి లైఫ్ నాది సార్. బిజినెస్ ఆల్సో. బిజినెస్ ఏంది నువ్వు పెట్టుబడి పెట్టి బిజినెస్ పెట్టాలి, షట్టర్ తీయాలి. తీస్తేనే నీకొస్తది. లేదంటే ఒక 10 రోజులు నువ్వు ఎక్కడన్నా పోయి జూడు. షట్టర్లున్న ప్రొడక్ట్స్ ఏమైతాయి, నువ్వేమైతావు, నీ బిజినెస్ ఏమైతదో. ఎక్కడికి గూడా ఎళ్ళలేం. గిరాకీ చాలా వచ్చిందంటే దానికి గూడా కష్టమే. అప్పుడు నీకు ఏమొచ్చినా గూడా బయటికెళ్ళడానికి ఛాన్స్ మాత్రం ఉండదు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న జీతం కోసము నేను 10 ఏండ్లు కష్టపడితే 20,000. నేను మా సార్ గిట్ల ఏమనుకునేదంటే, వచ్చే సంవత్సరం సాలరీ పెరుగుతదిగా. సాలరీ పెరిగేది 1 ఇయర్‌కొక్కసారి. వచ్చే సంవత్సరం సాలరీ పెరిగినప్పుడు మన ఇంట్లో లైఫ్ గూడా గడుస్తది. రూ. 1,00,000 మంచిగా చిట్టేసుకోవచ్చు పక్కకు అని మేమనుకున్నాం. పప్పుల రేట్లు, ఉప్పుల రేట్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, పేపర్ రేటు వీళ్ళంతా పక్కకు పెడితే పిల్లల ఎడ్యుకేషన్‌కి ఫీజు గూడా మనకు పెరిగేది. ప్రతి ఒక్క చార్జ్ పెరుగుతది. మరి నీ జీతం పెరిగి, నీ ఇంట్లో ఖర్చులు పెరిగి మరి ఈక్వల్‌గానే అయితాయి. ఈక్వల్ కాదు నాకు చెప్పాలంటే ఇంకొక 2 ఎక్స్‌ట్రానే పడతాయి. ఎందుకు 2 ఎక్స్‌ట్రా పడతాయంటే, మనం రోజువారీ ఖర్చులకు డబ్బులు తీసి పెట్టుకుంటాం గానీ, ఎవరన్నా చనిపోతారు. ఇప్పుడు మా నాయనమ్మ చచ్చిపోయింది. దినాలకు కొన్ని డబ్బులేసుకురావాలి మన్మరాలు లెక్క. అగో అట్లాంటి ఖర్చులు చెప్పి రాకుండా. లేదు అంటే మన అన్న బిడ్డనో, లేదా మన అక్క బిడ్డనో మెచ్యూర్ అయింది. గోల్డ్ పెట్టాలి. అవన్నీ ఎక్స్‌ట్రా. వాటన్నిటికి మనం తీసి పెట్టాం. కానీ ఇవన్నీ ఎక్స్‌ట్రా కాబట్టి మన లైఫ్ ఏందంటే జీతంతోటి ఇగ గడుస్తది. ఇగ లేస్తాం. ఇవాళ గాకుంటే, రేపు గాకుంటే ఇగ ఇట్లా. కానీ నా మైండ్ ఏందంటే ఈ ప్రైవేట్‌లో చేస్తే డబ్బు సరిపోదు. గవర్నమెంట్ జాబ్ కొడితే డబ్బు సరిపోతది. నా ఫ్యామిలీ సెట్ అయితది. మా నాన్నకు నేను కొంచెమన్నా అమ్మ నా బిడ్డే గవర్నమెంట్ జాబ్ కొట్టింది అన్న ఒక ధైర్యం ఉంటది అని జెప్పి నేనట్లా 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ జేసిన. నెక్స్ట్ ఎంకామ్ గూడా రాసిన సార్. ఒక లెక్చరరు నాకు కామర్స్ ఇస్తా అని జెప్పేసి, అకౌంట్స్ ఇస్తా అని జెప్పేసి అంటే, ఎంకామ్ సర్టిఫికేట్ గావాలి. వాళ్ళకేం గావాలి? సర్టిఫికేట్స్ గావాలి. సో, సర్టిఫికేట్ కోసం నేను ఎంకామ్ రాస్తే ఉస్మానియా యూనివర్సిటీలో నాకు సీటొచ్చింది. అక్కడ గూడా ఎళ్లి జాయిన్ గావాలి. అది గూడా లాక్‌డౌన్‌లోనే ఆగిపోయింది. ఎడ్యుకేషన్‌ని మాత్రం నేను ఎన్నడూ ఫుల్ స్టాప్ పెట్టలే. చదవాలి. ఎట్లా చదవాలి? ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ అదేమంటారు గదా! ఇట్లా బ్లాక్ కోట్ ఏసుకొని, టోపీ పెట్టి, ఇగో నీకిది పట్టాలొచ్చినాయి జూడు అని జెప్పేసి ఒక ఫోటో దిగి, నాయన ఇగో నేనింత చదివిన. ఇంత చదివినా ఏం జేసినా ఒక గవర్నమెంట్ జాబ్ గట్లేదు. సో, చదివినా అన్న చెప్పాలి. మా నాన్నకి జెప్పాలి. మా కమ్దాన్లో నా బిడ్డ చదువుకుంటుంది. జాబ్ కోసం. ఎన్నేండ్లు సార్ చదివేది? నేనెప్పుడు రియలైజ్ గాలేదు. ఇదంతా బిఫోర్ వెస్టేజ్. ఆఫ్టర్ వెస్టేజ్ నా లైఫే టర్న్ అయిపోయింది. నా పిల్లలు చిన్న చిన్న ఎడ్యుకేషన్. ఇంకొక చిన్న విషయం చెప్పాలా? కొత్తగా మా మ్యారేజ్ అయినప్పుడు మా సార్‌ది బైక్‌కెనకంగా ఇంజిన్‌కి పొగొస్తుండే. నాకదేందో తెలవదు. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ హైదరాబాద్ గూడా దాటలే. ఇబ్రహీంపట్నమే దాటలే. హైదరాబాద్ నేనెన్నడూ అడుగు పెట్టలే. ఇబ్రహీంపట్నం ఏందంటే జస్ట్ మా ఊరికి 15 కిలోమీటర్లు. ఏ ఎడ్యుకేషన్ చేసినా అక్కడనే. మంచి మంచి కాలేజీలు ఊర్లలోనే ఉంటాయి గాబట్టి అక్కడనే సీట్లు కొట్టి అక్కడనే చదువుకున్నా. అట్లాంటి నా లైఫ్‌ల ఒకరోజు కొత్తగా పెళ్లయ్యి బైక్ తీసుకొనెళ్తుంటే ఎగ్జాక్ట్ బిఎన్ రెడ్డి చౌరస్తా దగ్గర మా ఎనకాలున్నాయన ముందుకొచ్చి మా హస్బెండ్‌ని క్వెషన్ జేశిండు. "నువ్వేం బండి నడుపుతున్నావు? ఏం పొగ ఇది? బండి చేపించుకుంటే ఏమవుతుంది?" ఇగ ఆయన ర్యాష్‌గా అనేసిండు. కానీ మా హస్బెండ్ మొఖంలా చిన్నగయిపోయి ఏ ఒక్క మాట గూడా రిటర్న్ అనలేదు. ఎందుకనలే? నిజంగానే బండి నుండి పొగొస్తుంది. నేనేమనుకున్నా నేనేమన్నా తెలుసా? బండి నుంచి అంత పొగొస్తుంది గదా! ఆ పొగ రాకుండా ఏదన్నా క్లాత్ పెట్టుకుంటే అయిపోతది గదా! అనన్నా. అగో అంత నాకు బండ్ల గురించి, దేని గురించి నాకు తెలీదు. కానీ మా హస్బెండ్‌కేందంటే కొత్తగా పెళ్లయి, నా పెళ్ళాన్ని తీసుకొని ఊరికెళ్తుంటే, ఎనకాల బండి పొగొస్తుంటే ఒకడు తిడుతున్నాడు జూడు, ఆయన మొఖం మొత్తం చిన్నగయింది. కానీ ఆ సిట్యుయేషన్‌ను నాకు తర్వాత నేను దెలుసుకొని గూడా చేసేదేమన్నుందా? ఏం లేదు. మళ్ళీ మా ఆయనేమన్నా కొన్నడా? అగో ఆ పొగ బండి తీసుకుపోయి మళ్ళీ సెకండ్ హ్యాండ్ బండి తెచ్చుకుండు. అగో అట్లాంటి లైఫ్. ఇగ మారుతది, ఇగ మారుతది, ఇగ మారుతది. గవర్నమెంట్ జాబ్ వచ్చి మారుతది అనంటే, డిక్కి కిందికి 25 ఏండ్లొచ్చినాయి, 26 ఏండ్లొచ్చినాయి గానీ, నా లైఫ్ మాత్రం చేంజ్ గాలే. చేంజ్ గాకుండా లాక్‌డౌన్‌లల్ల జీరో అయినప్పుడు, లాక్‌డౌన్‌లో జీరో అయినప్పుడు, ఏదన్నా అవకాశం వస్తే బాగుండు. నాకదే అవకాశం నా ఫ్రెండ్ రూపంలో ఇయాల నా ఇంటికి తట్టుకుంటొచ్చింది.
అదెట్లొచ్చిందంటే, నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్. సో, అక్కడి నుంచి కట్ జేస్తే 15 ఇయర్స్. ఆయన మ్యారేజ్, నా మ్యారేజ్ అయిపోయింది. 15 సంవత్సరాలు ఇంకా నేను భూమి మీదున్నా. ఆపదలో ఉన్నా. నేనేదన్నా చేయగలుగుతా, ఆకలితోటున్నా అని ఏ దేవుడినైతే కోరుకున్నానో, అదే దేవుడి రూపంలో మనం అనుకుంటాం, దేవుడిని కోరుకుంటే దేవుడే జేయాలి. దేవుడెట్లా చేస్తాడండి? ఎనకటికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తదాస్తు అని అంటాడు గదా! ఇదట్లా గాదు. నీకు హెల్పింగ్ ఏదన్నా వెస్టేజ్ అనే గాదు. నీకు ఏదన్నా ఒక అవకాశం రావాలి అంటే నీకొచ్చేది మనిషి రూపంలోనే. మన పక్కకే ఉండి మనిషి రూపంలోనే ఇస్తాడు. కానీ మనం దాన్ని గుర్తుపట్టం. మళ్ళా పోయి దేవుని కాడ మొరపెట్టుకుంటూనే ఉంటాం. దేవుడా! దేవుడా! నాకియాల మంచిగా చెయ్యి. నేను పోయే దారి మంచిగుండాలి. నా పిల్లలు మంచిగుండాలి. నా సమాజం మంచిగుండాలి. మా అమ్మ, నాన్న మంచిగుండాలి. అందరిని చల్లగా జూడాలి. నాకేం జరగకుండా జూడు. ఏదన్నా ఆపదొస్తే ఎవరన్నా ఇచ్చేటట్టు జూడు. ఇగో ఇది. కానీ మనకొచ్చే రూపం మనిషి రూపం. సో, అదే రూపంలో వచ్చిన మై గ్రేట్ లీడర్ డీయూసీడీ ఇయాల 2 తెలుగు రాష్ట్రాలకు గూడా పెద్ద మోటివేషనల్ స్పీకర్‌గా అయిన మై గ్రేట్ లీడర్. చాలా గర్వంగా జెప్పుకుంటాను సార్ నేను. మా లైఫ్‌లో చిన్న చిన్న లైఫ్‌లు సార్‌ది గాని, నాది గాని పూర్ ఫ్యామిలీ నుంచొచ్చిన. జస్ట్ జర అత్తయ్య వాళ్ళ ఇంట్లో పడ్డ తర్వాత ఇక్కడికొచ్చినంక కొంచెం బెస్ట్ నేను. కొంచెం బెస్టు. సో, అట్లాంటి నాన్న కష్టంతోటి జర జాబు చేసుకుంటూ బతుకుతున్నాము. సో, అట్లాంటి సిట్యుయేషన్‌ల నాకీ కంపెనీ ఎగ్జాక్ట్ లాక్‌డౌన్‌లో నా పరిస్థితేందంటే, ఒక 2,00,000 అప్పు గూడా తెచ్చుకున్నా. ఫుడ్‌కి లేక. 2,00,000 అప్పు తెచ్చుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువుండి 2,00,000 కాస్త 3,00,000 అయింది. 3,00,000 అయినప్పుడు ఒంట్లో భయం జొరబడ్డది. ఏంది అప్పు పెరుగుతుంది, ఎవరికీ జాబ్స్ లేవు, తింటున్నాం, కూర్చుంటున్నాం. ఇట్లయితే ఎట్లా? ఎట్లా? అని టెన్షన్ తోటున్నప్పుడు ఏది భగవంతుని కోరుకుంటే అదే భగవంతు రూపంలో మై గ్రేట్ లీడర్ డీయూసీడీ సైదులు సార్ రూపంలో నా ఇంటికి వెస్టీజ్ అనే ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎట్లొచ్చిందంటే, సైదులు సార్ ఆ రోజు నా ఇంటికొచ్చి, "అమ్మా! నువ్వింత చదివినావు గదా నాన్న, ఒక్క ఇంటర్వ్యూ ఉంది రారా" అని పిలిచినుంటే, ఇంకా నా లైఫ్ ఎక్కడుంటుండెనో. కానీ సారేమనుకుండంటే, ఈమె ఇంత చదువుకుంది గదా! ఇంత చదువుకుంది గదా! ఈ ఈ బిజినెస్ గురించి చెప్పంగానే వస్తది అని సార్ అనుకున్నాడు. సార్ అనుకోవడంలో గూడా తప్పు లేదు. బట్ నా ఆలోచన ఏందంటే, ఇట్లా ఇంటర్వ్యూ ఉంది రారా మంచి జాబొస్తది అనంటే అయ్యే పోతుండే ఏదో ఒకటి. కానీ నా దగ్గరికి ఒక నూనె డబ్బా, సబ్బు, పేస్టు, షాంపూ, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి తీసి టేబుల్ మీద పెట్టంగానే నా మైండ్‌కేమెళ్ళిపోయిందంటే, మా నాన్నకి నేను పెద్దగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టి చూపెడదామంటే, ఈయనేంది ఇంత చీఫ్‌గా సబ్బులు, పేస్టులు పట్టుకొని ఇంటికొచ్చిండు. తల్లి గర్భం నుంచి బిడ్డ బయట పడంగానే నూనె దేరి, సబ్బు దేరి అని అంటారు. అంటే బిడ్డ బయటికి రాంగానే రుద్దుతనే ఉంటారు. అక్కడి నుంచి స్టిల్ నౌ మా తాత వాడిండు, మా నాయన వాడిండు, నేను గూడా వాడుతున్నా, నా పిల్లలకు గూడా వాడిస్తున్నా. నాకు తెలిసి 4 తరాలు. 4 తరాల నుంచి వాడుకుంటున్నా. అంతకుముందు తరాలేమో నాకంత గుర్తుకు లేదు. సో, 4 తరాల నుంచి మేము వాడుకుంటున్నాం. ఏ రోజు కిరాణం షాప్‌ల ఇన్ని సామాను తెచ్చుకుంటున్నాం వేల కొద్దీ. ఒక్క రూపాయన్నా రిటర్న్ ఇచ్చిర్రా? ఒక్క ప్రొడక్ట్ అన్నా రిటర్న్ ఇచ్చిర్రా? పోనీ ఇన్నేళ్ళు కొనుక్కుంటున్నాం గదా! ఒక సంవత్సరం పాటు నా దగ్గరనే కొంటున్నావు. ఇగ అటు రూ. 1000 అని చెప్పి ఎన్నడన్నా ఇచ్చిర్రా? రూ. 1000 ప్రొడక్ట్ తీసుకోపో నా దగ్గర అని. 1000 కాదు రూ. 100 ప్రొడక్ట్ గూడా ఇయ్యరు. ఈ సబ్బుల కంపెనీ పట్టుకొచ్చి, నా పర్పస్ ఏంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నాకుంటే, సబ్బులు తీసుకొచ్చి నా ముందల పెట్టిండా? అసలు ఏమనుకుంటున్నావు? ఏంది నువ్వు? నీ లైఫ్ ఏంది? నువ్వేంది? అని జెప్పి మా హస్బెండ్‌ని కూర్చోబెట్టినా. మా హస్బెండ్ తోటి మాట్లాడిచ్చినా. నేను టీ, స్నాక్స్ సకలం ఇచ్చి మర్యాద జేసి, బాగున్నావు గదా! అని జెప్పి ఇగో ఇవే మాట్లాడుకుంటా నేను కూర్చున్నా. అది గాదురా నేను జెప్పేది ఇనరా అంటే, నా దమాక్ మొత్తం సబ్బుల మీదకి పోయినంక, నేనొక్కటే ఎస్ఐ కోడలుగుండి సంచిలో సబ్బులు పెట్టుకొని, నువ్వు నా ఇంటికొచ్చి అమ్మినట్టు నేనమ్మాలా? మా నాన్న గవర్నమెంట్ జాబ్ కొట్టి మమ్మల్ని జూసుకోరా అని జెప్పి కష్టపడి చదివిపిస్తే, నేను సబ్బులమ్ముకోవాలా? ఇదా నా బతుకు? లాక్‌డౌన్‌లో అవకాశం అంటే గిదా? అని జెప్పి నేను చీఫ్‌గా జూషినా సార్. రియల్‌గా చెప్తున్నా. చీఫ్‌గా జూస్తే సార్ ఒక్కటే మాట అన్నాడు. కుకింగ్ ఆయిల్ తోటున్న క్లారిటీ కుకింగ్ ఆయిల్ ఏం వాడుతున్నావురా అని అడిగి, ఆయిల్ పైన క్లారిటీ ఇచ్చి, 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే నాన్న. జస్ట్ ఈ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల నాకు తగ్గిపోయింది. ఆ ఒక్క మాట కనెక్ట్ అయ్యి, ఇప్పటికైనా రోగానికన్నా రోగం పడతది. అలోపతి, హోమియోపతి అన్ని పతులు వాడి ఇంట్లో రెమెడీస్ గూడా చేసుకొని,
నాకు గూడా 4 ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే. 4 సంవత్సరాలు టైంకి ఫుడ్ తీసుకోక, పిల్లలు 4 సీసీ కెమెరాల మధ్యల ఎప్పుడన్నా లేడీస్ ప్రాబ్లమ్ వచ్చి నేను బెండ్ అయ్యి ఇట్లా కూర్చుంటే సీసీ కెమెరాల మధ్యలో బయటికి వాయిస్ వస్తుండే. అక్కడనే ఉంటుండే మాకు బాక్సులు గూడా. ఏమని? "నువ్వు పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చినవా? లేకపోతే రెస్ట్ తీసుకోవడానికని వచ్చినవా?" నాన్న మాటలు పడుకుంటా వాళ్ళు తిన్నంక టైం ఉంటే మేము తినాలి, లేకపోతే లేదు. అట్లాంటి లైఫ్ నుంచి నేనొచ్చి నాకు బోనస్ ఏందంటే జాబ్ జేస్తే థైరాయిడ్ బోనస్ వచ్చింది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా చాలా బోనస్ వచ్చింది. ఛాతీల మండి, లో బీపీ అయ్యి వంట గిట్లా చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి చెమటలొచ్చి కింద పడిపోయేదాన్ని. అంత సివియర్. హాస్పిటల్‌కేసుకపోతే 10 రోజులకు గోళీలిస్తే మళ్ళొచ్చి తిని మళ్ళా కంటిన్యూ. ఇట్లాంటి సిట్యుయేషన్‌ల నాకు 7 ఏండ్లున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గిందిర్రా కేవలం ఆయిల్ వాడితే అనన్నాడు. ఆ ఒక్క మాటకు నేను కనెక్ట్ అయ్యి ఆయిల్ వాడితే నిజంగానే తగ్గిందా? తగ్గింది. నీకు ఆయిల్ ఎనకాల ఏం రాసుంది? నువ్వు వాడుకో, నీకు నచ్చకుంటే రిటర్న్ చెయి. ఎన్ని రోజులు? 30 రోజులు వాడుకొని రిటర్న్ చెయి అనన్నాడు. ఇంత అంత చదివినా గదా! ప్రొడక్ట్ ఆయిల్ ఒక్కటే, ఆయిల్ ఒక్క బాటిల్ ఎనకాల జూషిన. లాక్‌డౌన్‌ల నేను ఆయిల్ వాడుకుంటా. నచ్చకుంటే రిటర్న్ ఇస్తా. 10 రోజులు నాకు ఆయిల్ గూడా సేఫ్ అయితది. ఆడోళ్ళ జాతకమే అట్లుంటది. ఏదన్నా ఫ్రీగొస్తే ఏదన్నా జేయొచ్చని జెప్పి. సో, సేమ్ సిట్యుయేషన్‌లో నేను గూడా అదే అనుకున్నా. అనుకోని నేను వెంటనే ఆధార్ కార్డ్ ఇయ్యిరా అనంటే, మా హస్బెండ్‌ని లోపల పిలిచి, ఆధార్ కార్డ్ అడుగుతుండే ఏమైతది? ఇగో ఇట్లా అడిగిన. "ఏం గాదు నువ్విచ్చేసేయి" అని జెప్పేసి, "మీ ఊరాయన నీ ఫ్రెండ్ గదా! ఇయ్యి ఏం గాదు" అని జెప్పేసంటే ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయినా. ఆయిల్ ట్యాబ్ ఇచ్చిపో అనన్నా. ఇయ్యడానికి రాలే. నీకు ఉప్పల్లో స్టోర్ ఉంది. ఎళ్లి తెచ్చుకో అనన్నాడు. నా ఫస్ట్ ఆయిలు, పేస్టు, షాంపూ గాదు. టీ పొడి, ఫ్లాక్స్ ఆయిల్. ఇగో ఈ 4 ప్రొడక్ట్స్ నేను తెచ్చుకున్నా. అప్పుడు మాకెంతుంది సార్ 11% ఉండే. 11%లో నాకొచ్చిన ఫస్ట్ ఇన్‌కమ్ రూ. 11. రూ. 11 ఆ రూ. 11 కూడా నేను ఆ రోజు జూసుకోలే. నాకు కుకింగ్ ఆయిల్ వాడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గింది. నాకు తగ్గాలి. సేమ్ వే నాకదే తగ్గాలని తెచ్చుకున్నా. నెక్స్ట్ డేనే. నా కోసం తెచ్చుకున్నా. నేను అప్లైనర్ కోసం తెచ్చుకోలే. నా కోసం, నా హెల్త్ కోసం నేను ప్రొడక్ట్ తెచ్చుకున్నా. వాడుకున్నా. 15 డేస్‌లో నాకు ఎదలో కాలడం మానేయింది. చల్ల చెమటలు రావడం తగ్గిపోయింది. అసలు నా కళ్ళల్లో తిరగడం పోయింది. నేను హ్యాపీగున్నా, యాక్టివ్‌గున్నా. ఇది జూషిన మా అత్తయ్య, "అమ్మ ఆ రోజు ఆ అబ్బాయి సప్లిమెంట్స్ ఉన్నాయని నా మొఖం జూసి చెప్పిండు. మోకాళ్ళ నొప్పులకున్నాయన్నాడు. నువ్వు ఇమ్మీడియేట్‌లీ నాకవి పట్టుకరా. నా కళ్ళ ముందల నిన్ను జూషినా నీకు బావుంది. నాకు తీసుకురా" అంటే తనకు నీ పెయిన్స్‌కి వాడితే షుగరు, టీ పొడి, ఆయిలు, నీ పెయిన్స్‌కి సప్లిమెంట్స్ వాడితే 360, 280 ఉన్న షుగర్ గూడా జస్ట్ 4 మంత్స్‌లో కంట్రోల్ అయిపోయింది. 4-6 మంత్స్‌లో కంట్రోల్ అయిపోయింది షుగర్ గూడా. షుగర్ కంట్రోల్ ఆమె ఎంత డైట్ చేషినా గూడా డైలీ 2 డయాబెటిస్ టాబ్లెట్స్ తీసుకున్నా గూడా అసలు షుగర్ కంట్రోల్ లేకపోతుండే. జస్ట్ ఈ సప్లిమెంట్స్ వాడి కుకింగ్ ఆయిల్, టీ పొడి చేంజ్ చేస్తే షుగర్ కంట్రోల్ అయింది. అరే! ఇంత బావుందేంది అనేసి ప్రొడక్ట్స్ మాకు నచ్చినాయి. ఎవ్రీ మంత్ అందరూ 10 పీవీ, 20 పీవీ చేస్తే నేను 200 పీవీ చేసేదాన్ని. నాకు ఇంట్ల ప్రొడక్ట్స్‌కి, సప్లిమెంట్స్‌కి 7,000-8,000 ఖర్చయ్యేటివి. 200 పీవీ నేను అప్పుడే ఉన్నా. 200 పీవీలో నేనుండేదాన్ని. నాకు ఎట్లా కొనేదాన్నంటే అది సీఎన్సీ ఉంది గదా! అది తెలవదు నాకు. నాకు ఈ చాపత్తన అయిపోయిందా చాపత్త తెచ్చుకునేదాన్ని. టీ పొడి అయిపోయిందా అగో అట్లా తెచ్చుకున్నా నేను. అట్లా తెచ్చుకోవడం వల్ల ఏమైందంటే మంత్ ఎండింగ్ తెచ్చుకున్న ప్రొడక్ట్స్ పైన నాకేమి బెనిఫిట్స్ ఉండవు. ఎండింగ్‌కి 30 తారీఖు, 1 తారీఖు, 2 తారీఖు ఇష్టం వచ్చినప్పుడు తెచ్చుకునేదాన్ని. తెలవనప్పుడు. సో, అట్లా నేను వాడుకోవడం జరిగింది. నేను వాడుకున్నా. నా కింద టీమ్ అయితేనే ఉంది. సైదులు సార్ ఏం చేస్తాడు, ఇంకోరి దగ్గరకి పోయి వాళ్ళకి జెప్పి వాళ్ళని నా నా అండర్‌లో ఏస్తాడు గదా! నేను యాప్ ఏసుకోలేదు. నాకు ప్రొడక్ట్ నచ్చింది. నేను ప్రొడక్ట్ వాడుకున్నా. మా మామయ్య గారికి 70 సంవత్సరాలు. 2 కళ్ళు ఆపరేషన్ అయ్యి స్కూటీ స్కిడ్ అయ్యి కింద పడ్డప్పుడు 2 కళ్ళు 80% ఇన్ఫెక్షన్ వచ్చినాయి. ఐ హాస్పిటల్ హైదరాబాద్ ఎన్నున్నాయో అన్ని తిరిగినాం. లాస్ట్‌కి ఎల్‌వి ప్రసాద్ తిరిగితే అక్కడుండి వాళ్ళేమన్నారంటే ఆహ్, హ్మ్, "ఇగ కళ్ళు రావండి. 80% ఇన్ఫెక్షన్ వచ్చినాయి. ఇంకా జస్ట్ 20% ఉంది. ఈ కళ్ళకి గూడా కనిపియకుండా పోవచ్చు. మేమైతే చెప్పలేము. డ్రాప్స్ ఒక్కటే దానికి ఆధారం" అని జెప్పి డ్రాప్స్ ఇచ్చిర్రు. నేను వెంటనే సైదులు సార్‌కి ఫోను జేసి మామయ్యకి ఇట్లా అంటుర్రంటే ఐ సపోర్ట్, క్రిల్ ఆయిల్, స్పిరులినా వాడితే జస్ట్ 8 మంత్స్‌లో 4 మంత్స్‌లో 80% ఉన్న ఇన్ఫెక్షన్ జీరో. నా మైండ్ ఏమని ఒప్పుకుందంటే నేను అప్లైనర్ కోసం కొనా. నా కోసం నేను కొనుక్కొని
హెల్త్ సప్లిమెంట్స్ నేనే వాడుకుంటా. నా ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటా. నేను వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల నా ఇంట్లో టోటల్‌గా బీపీలు, షుగర్‌లు, నా హెల్త్, నా థైరాయిడ్ అన్నీ గూడా క్లియర్ అయిపోయినాయి. ప్రొడక్ట్ ఇక్కడ వాడుకుంటే నాకు నెలకు 10,000 హాస్పిటల్‌లో మిగులుతున్నాయి. బట్ నేను పర్మినెంట్‌గా నేను బిజినెస్ వైపు ఎళ్ళను. ఇక్కడ వాడుకుంటా అని జెప్పి ఇట్లా వాడుకుంటే మా ఇంట్లో వచ్చిన రిజల్ట్ సార్. సో, సేమ్ వే ఏ అప్లైనర్ అయితే నిన్ను జాయిన్ చేస్తాడో, నువ్వు రెగ్యులర్‌గా ప్రొడక్ట్స్ తీసుకుంటావో, నువ్వు మంచి వస్తే గనక నువ్వు ఈ బిజినెస్‌కు నీ ఆకలితోటున్నావు. ఈ బిజినెస్‌కొస్తే నీ ఆకలి తీరుతది అన్న ఏ ఒక్క లీడర్ నిన్ను వదిలిపెట్టడు. సో, అదే విధంగా సైదుల్ సార్ నా ఎంబడి 8 నెలలు తిరిగిండు. 8 మంత్స్. 8 నెలలు తిరిగిండు. లాస్ట్‌కి ఇంటి దగ్గరొచ్చి బండి నిలబెట్టి నాకు ఫోను చేస్తే నేను లేను మా అమ్మగారింటికి పోయినా అని చెప్పిన. నేను బయట నీ పిల్లలతోటున్నా బయటికెళ్ళు అని అన్నాడు. అగో ఆ సిట్యుయేషన్ దాకా తెప్పించుకున్నా నేను సైదుల్ సార్‌ని. 8 మంత్స్ తెప్పించుకొని ఇంకొక రోజు ఈ మొండి తింటలేదు అని చెప్పి మా హస్బెండ్‌కి చెప్తే 30 మెంబర్స్ ఉన్న మీటింగ్‌లో నేను అటెండ్ అయినా. ఎంజాల్ మన ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ ఇన్నా. అక్కడ నాకు కనెక్ట్ అయింది నలుగురు లీడర్లు సార్. ఆ మీటింగ్ గూడా ఎట్లా బలవంతంగా అంటే, మా హస్బెండ్ చెప్తే ఇనాలి. భర్త చెప్తే ఇనాలి అన్న కండిషన్ తోటెళ్లి కూర్చుంటే, అక్కడ నలుగురు లీడర్లు కనెక్ట్ అయ్యిర్రు నాకు. బీబీ మేడం నేనెళ్ళినప్పుడు 6 మంత్స్‌లో 36,000 తీసుకుంది. విజయ వెంకటేష్ ఇబ్రహీంపట్నం. నేను చదువుకుంది 5థ్ క్లాసు. నేను బట్టల లిక్విడ్ వాడి సంవత్సరం నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా. ₹1,00,000 వచ్చినాయి నాకు అని అన్నది. నేననుకున్నా ఆయమ్మకి, హౌస్ వైఫ్‌కి మస్తు పైసలిచ్చి, మస్తు డప్పు కొడుతుర్రు ఈళ్ళు అనుకున్నా. కానీ స్టేట్‌మెంట్ చూస్తే తెలుస్తదా? తెలవదా? నేను ఇమ్మీడియేట్‌లీ హ్యాండ్ రైజ్ జేసి నాకు స్టేట్‌మెంట్ కావాలని అడిగిన. బీబీ మేడం స్టేట్‌మెంట్ ఇచ్చింది గానీ, నా మొఖం మీద కొట్టినట్టు అయిందది. తీసి చూస్తే 9వ తారీఖు బోనస్ రావడం, 10వ తారీఖు 11 గంటల లోపు అకౌంట్‌లో డబ్బు క్రెడిట్ అవ్వడం. మనమేం జేస్తున్నాం? సార్ గ్రూప్ పైసలు కట్టాలి. సార్ నా ఇంటి రెంట్ కట్టాలి. ఒక్క 2,000 ఇప్పుడు ఇయ్యండి సార్ జీతం. ఆ జీతాలు గూడా టైంకి రాని లైఫ్‌లో ఎగ్జాక్ట్ 9థ్‌కి రావడం, 10థ్‌కి పడడం. 9థ్‌కి రావడం, 10థ్‌కి పడడం. ఇదంతా జూషిన తర్వాత ఓహో! ఇది రియల్ అని అనిపిచ్చింది. కానీ నాకు సెట్ గాదు. ఆయమ్మకు హౌస్ వైఫ్‌కే సెట్ అయితది. ఈ మైండ్ తోటి కూర్చున్నాంక నెక్స్ట్ ఇద్దరు లీడర్‌లొచ్చిర్రు. ఒకాయన పంచాయతీ సెక్రటరీ బాలం శ్రీనివాస్ సార్. సారొచ్చి నేను 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ జేస్తే 42,000 రా! పార్ట్ టైమ్‌గా జేస్తే 69,000 ఇగో నాది రిజైన్ లెటర్ అని జెప్పేసి రిజైన్ లెటర్ జూయించిండు. ఇంగ నాకున్న చదువుల కిరీటం, నా జాబు ధడేల్‌మని కింద పడిపోయింది. గవర్నమెంట్ జాబ్ ఎందుకు బంద్ జేసొస్తడు? పిచ్చోడా ఏమన్నా? ఒక్క హోమ్ గార్డ్ జాబొస్తే ఇంత ఎడ్యుకేషన్ తోటి సాలనుకున్నా. హోమ్ గార్డ్ కన్నా సెక్రటరీ జాబ్ పెద్దది. ఎందుకు బంద్ జేసొస్తడు? ఎందుకు బంద్ జేసొస్తడు? అక్కడ ఆయనకు డబ్బు సరిపోక, ఇక్కడ డబ్బెక్కువుందనే గదా! ఆయన తర్వాత పాండు సార్. నా టాప్ అప్‌లైనర్. పాండు సార్ వచ్చేసి నేను బస్ కండక్టర్‌నిరా. అక్కడ 32,000 జీతం 16 సంవత్సరాలు చేస్తే జస్ట్ వెస్టేజ్‌ని పట్టుకుంటే 6 నెలల్లో 1,00,000 బయట రెడ్ కలర్ షిఫ్ట్ కార్ అని అన్నాడు. నేను నిజంగా ఇట్లా బయటికి తొంగి చూషిన. షిఫ్ట్ కార్ ఉందా? వీళ్ళు అబద్ధం చెప్తుర్రా అని. గవర్నమెంట్ జాబులు బంద్ చేసి రావడానికి వెస్టేజ్‌లో ఏముంది? గవర్నమెంట్ జాబులు బంద్ జేసి వస్తున్నారంటే, ఇది గవర్నమెంట్ కన్నా చానా పెద్దది. నా దమాక్‌ల పెండ బెట్టుకొని, నేనిన్ని రోజులు సైదులు సార్‌ని సతాయించిన. నేను ఏందో తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ ఇస్తుందో తెలుసుకోవాలి. జాబ్ అంటే ఏం సార్ నేను చిన్న జాబొస్తే చాలని 18 గంటలు నానా తంటాలు పడి చదివినా. ఒక్కసారి చదివినోడిని గాని, ప్రిపేర్ అయినోడిని గాని అడగండి. గవర్నమెంట్ జాబ్ ఎందుకు రాలేదో. వచ్చినోళ్ళు వదిలిపెట్టడం ఏంది? ఇగ నాకక్కడికెళ్ళి బుర్ర మొత్తం రివర్స్ తిరిగిపోయి, ఇదేందో నేను దెలుసుకోవాలి. డబ్బులెట్లొస్తున్నాయో దెలుసుకోవాలని ఎంఎస్ఆర్ గురువు గారి ప్లాన్ మొత్తం ఇన్నా. ఇన్నా గాని గవర్నమెంట్ జాబులు ఎందుకు బంద్ జేసి వస్తుర్రు. నాకు గావాల్సింది మెయిన్ థాట్ అదే. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కృష్ణ కుమార్ సింగ్ జాబ్ రిజైన్ జేసి వెస్టేజ్‌లో చేస్తుండ్రా అని అన్నాడు. ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ నజీర్ సార్ జాబ్ రిజైన్ జేసి అతి పెద్ద బ్యాంకులలో పెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ. మేనేజర్ జాబ్ రిజైన్ జేసి వెస్టేజ్‌లో జేయడమేంది? వాళ్ళు గూడా జేస్తుర్రు. గూగుల్‌లో సెర్చ్ చేయంటే టక 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 ఫోన్‌లో కొట్టి జూషిన. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు, వాళ్ళ చెక్కులన్నీ కనిపిస్తున్నాయి. ఇది రియల్. ఫేక్ గాదు. కానీ ఏముంది? ఎందుకుంది? ఎట్లుంది? నాకు తెలవాలి అని జెప్పేసి రియల్లీ సార్ నేను క్లారిటీ తీసుకున్నా. క్లారిటీ తీసుకొని ఎంఎస్ఆర్ గురువు గారు ప్లాన్ జెప్పిండు. గురువుగారి యొక్క చెక్కు నేనెళ్ళిన రోజు 2,79,000 ఆయన 3 సంవత్సరాల చెక్కును ఎట్లెట్లొచ్చినాయో బోర్డ్ మీద దించిండు. అదొక్కటి నాకు కనెక్ట్ అయింది. మెయిన్ గవర్నమెంట్ జాబ్‌లు ఎందుకు బంద్ జేసి వస్తుర్రు.
దేనికోసం బంద్ చేసి వస్తుర్రు. ఆయమ్మ గెలిచింది, హౌస్ వైఫ్ గెలిచింది, చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ ప్రతి ఒక్కరు గెలిచిర్రు. కానీ నేనెందుకు గెలవొద్దు? ఐఏఎస్ అంత కలెక్టర్ జాబ్ నాది గాదు. ఆయమ్మంత జీవితం నాది గాదు. నేను అటు గాకుండా, ఇటు గాకుండా నేను మిడిల్‌లో ఉన్నా. కానీ నాకు ఆకలి ఎట్లుందంటే 3,00,000 అప్పుంది. నా భర్త అదే బండి నుంచి సెకండ్ హ్యాండ్ బండికొచ్చిండు. నా పిల్లల ఎడ్యుకేషన్ ఉంది. ఫస్ట్ నా లైఫ్ చేంజ్ జేసుకోవాలి. నా లైఫ్ నేను చేంజ్ జేసుకుంటే నా త్రూ వస్తారు. కానీ ఎందుకు గవర్నమెంట్ దీనికి సపోర్ట్ ఇస్తుందో సైదుల్ సార్ నా ఎంబడ 8 నెలలు తిరిగితే సైదుల్ సార్‌ని కూర్చోబెట్టుకొని 3 రోజులు నిద్ర పట్టకుండా నేను సార్ దగ్గర గెజిట్ ఏంది, గైడ్‌లైన్స్ ఏంది అన్నీ సెర్చ్ చేసుకొని నేను సార్ ఒక మాట అన్నాడు ఆ రోజు. "నాన్న నువ్వు నాకు తోడైతే మనిద్దరమే మన ఇంట్ల ఫ్యామిలీలనే చేంజ్ గాకుండా, మనం చేంజ్ గాకుండా, మన లైఫ్‌లు చేంజ్ గాకుండా, మన శక్తున్నంత వరకు కొంతమంది లైఫ్‌ని చేంజ్ జేయొచ్చురా" అని అన్నాడు. నాకా ఒక్క మాట చాలా కనెక్ట్ అయ్యి నాలాంటోళ్ళు చాలా మందున్నారు. నేను గెలిషి బయట గెలవాలని జెప్పేసి డిసైడ్ అయ్యి ఎంఎస్ఆర్ సార్ చేతిలో ఆ రోజు నేను ప్రామిస్ జేసిన సార్. ప్రామిస్ జేసి సార్ నా భర్త, నా అత్తమామ, మా అమ్మ, నాయన నా చదువులో, నా జాబ్‌కి, నా పిల్లల్ని చూసుకొని నాకు వీళ్ళందరి సపోర్ట్ ఉంది. కానీ ఇది అర్థమైన తర్వాత, ఈ బిజినెస్ అర్థమైన తర్వాత నా ఎడ్యుకేషన్‌కి, నా జాబ్‌కి ఈరోజే రిజైన్ జేస్తున్నా. రిటర్న్ టు బ్యాక్ మా హస్బెండ్‌కు జాబొచ్చింది. మా మామయ్యకి పింఛనొస్తుంది. నా జాబు సాలరీ వచ్చేసి 25,000 నేను వెస్టేజ్‌లో ఎంట్రీ అయినప్పుడు. కానీ 25,000 కోసం నేను నిలబడితే నా లైఫ్ చేంజ్ గాదు. ఈ అప్పు తీరదు. నా పిల్లల ఎడ్యుకేషన్ లేదు. ఆయమ్మ గెలిచి హౌస్ వైఫ్ గెలిచినంక నాకేం పుట్టింది? నేనెందుకు గెలవొద్దు? అని జెప్పి గట్టిగా డిసైడ్ అయ్యి నేను ఆ రోజే సార్ నాకు ఏ ఇన్‌కమ్ లేని రోజే ఎంఎస్ఆర్ చేతిలో ఏసేసి ప్రామిస్ సార్ నేను ఇవాళనే రిజైన్ చేస్తున్నా. ఈ రోజే తాడో పేడో, సావో బతుకో వెస్టేజ్‌లో గెలిచిందాంక మాత్రం నేను జావా అని జెప్పేసి డిసైడ్ అయ్యి నిలబడి వర్క్ జేసుకుంటూ ఎళ్తున్నా. సార్ ఒక్క మాట మనం ఎవరికి చెప్తాం? మన పాలోళ్ళకు, మన ఫ్రెండ్స్‌కి, మన చుట్టాలకు వీళ్ళకే చెప్తాం గదా! ఏ ఒక్కరు రాలే. ఒక్కరు రాలే గాదు. మా ఫ్యామిలీ నన్నెట్లా జూషిర్రంటే, మా సిస్టర్స్ గిట్లా నాన్నంత కష్టపడి 25 ఏండ్లు ఎడ్యుకేషన్ జేపిస్తే పోయి సబల కంపెనీలో జూస్తావా? నేను పోయి ప్లాన్ జెప్తుంటే వాళ్ళు రిటర్న్ నన్ననడం, తిట్టడం. ఏ ఒక్క రిలేషన్ నాకు రాలే. ఇగ మా పెద్ద సిస్టర్ అయితే గోడకున్న బెల్ట్ జూషి నా ఈపు జూషింది. మా హస్బెండ్ పక్కకుండు కాబట్టి ఆ రోజు నన్ను కొట్టలే గానీ, అట్లాంటి సిట్యుయేషన్‌లు ఎదుర్కొన్నా. ఫ్రెండ్స్‌కి జెప్పినా రాలే. నా పిల్లల పేరెంట్స్‌కి జెప్పినా. వాళ్ళేమన్నారంటే, "అమ్మ నువ్వు మంచి టీచర్ అమ్మవు గదా! నా పిల్లలకు ట్యూషన్ జెప్తే ఏడనన్నా కూర్చుంటే 5,000 ఒస్తాయి. నువ్వు గిట్లకెందుకు పోయినవు?" అంటే ఇండ్ల డబ్బుందని తెలవద్దు జనాలకు. ప్రొడక్ట్ బాగున్నాయని తెలవాలని జెప్పి, నేను డైలీ 10 మీటింగ్స్, 10 హోమ్ మీటింగ్స్ చేసుకున్న దాంక నేను ఇంట్లోకొచ్చేదాన్ని గాదు. మా హస్బెండు, సైదుల్ సారు ఇద్దరి సపోర్ట్ తోటి టిఫిన్ బాక్స్ గట్టుకొని మీటింగ్స్ అయిపోగొట్టుకొని నేను ఇంటికొచ్చేది. లేకపోతే లేదు. పిల్లల్ని స్కూలుకి పంపించినామంటే బండి మీద బోయి హోమ్ మీటింగ్స్ చేసుకొనొచ్చేటోళ్ళం. ఒకసారి కుక్క అడ్డొస్తే కింద పడితే చెయ్యి మొత్తం చెక్కలు చెక్కలైతే అమన్‌గల్ మీటింగుంది. చెక్కలు చెక్కలైతే ఒక బ్యాండేజ్ గూడా ఏసుకోకుండా ఎళ్లి మీటింగ్ జేసి ఇంటికొచ్చి జస్ట్ డ్రెస్సింగ్ జేసుకొని ఒక టాబ్లెట్ వాడేసుకొని మళ్ళా నెక్స్ట్ డే మీటింగ్స్. ఇగో ఇట్లా పోరాటం జేసినాం. చాలా ఎంతగనం జేయాలో అంతగనం జేస్తే 100లో మాకు దొరికిన వాళ్ళు ఇద్దరు. ఎంఎస్ఆర్ సార్ అంటారు గదా! 100లో 10 మందొస్తారు గాని. కాదు. మాకు 100కి ఇద్దరు దొరికి, ఆ ఇద్దరు ప్రొడక్ట్ కొనేవాళ్ళొచ్చిర్రు. అట్లా కొనేవాళ్ళు ఆ కష్టాన్ని నమ్మి నా ఫస్ట్ చెక్ బ్రాంచ్ డైరెక్టర్‌లనే రూ. 14,017 ఆ చెక్కుని నేను స్టేటస్‌లో నా ఫ్రెండ్స్‌కి, నా కొలీగ్స్‌కి స్టేట్‌మెంట్‌తో సహా పంపిస్తే అప్పుడు నాకొచ్చిర్రు. నాకు బిజినెస్ జేయడానికి నా లీడర్స్ వచ్చిర్రు. నాకొచ్చిన ఫస్ట్ లీడర్ నేను జెప్పిన స్కూల్‌లోనే ప్రీ ప్రైమరీగా జెప్పేది. నా ఫ్యాకల్టీ 50 మెంబర్స్. కానీ అందులో వచ్చింది ఒకే ఒక టీచర్ కవిత టీచర్. ముగ్గురు ఆడపిల్లలు. తను గూడా 3 నెలలు సతాయించి వచ్చిన ఏకైక గ్రేట్ లీడర్ నాకు. సో, ఆమొచ్చింది. నా లైఫ్ టర్న్ అయ్యి ఇంకా మీటింగ్స్ సపోర్ట్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి చేసుకుంటూ ఎళ్ళినా 14, 15,000 అయింది. ఆమెకు తనకు 7,000 ఇప్పిస్తూ. సో, అట్లా ఇన్‌కమ్ పెరుగుతూ అక్కడ 10 సంవత్సరాలు నేను బయట జేస్తే నాకొచ్చిన సాలరీ నాకొచ్చిన సాలరీ 20,000. జస్ట్ వెస్టేజ్‌ని 3 ఇయర్స్ 3 సంవత్సరాలు టేకప్ జేసిన. ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా, ఎన్నో కింద పడ్డా, బండి మీదకెళ్ళి మస్తుగా పడ్డా. నా ఫ్రెండ్ మొఖం మీద డోరేసుకుంది. కానీ దానికి సమాధానం జెప్పాలంటే నేను గెలవాలి. నేను గెలవాలంటే ఈ బిజినెస్‌ని గట్టిగా పట్టుకోవాలి. అందరు తిట్టిర్రు. నన్ను తిట్టనోళ్ళు లేరు. అసలు నన్ను ఏంది నీ లైఫ్ ఏంది? నువ్వేంది? అందరూ అట్లనే అన్నారు.
అక్కడి నుంచి జస్ట్ అక్కడ సంవత్సరానికి 2 లక్షలు తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నెలకి నా హైయెస్ట్ ఇన్‌కమ్ 2,19,000 తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి అప్పు ఉంటదా? పోతదా? 2,00,000 అప్పు 3,00,000 అయింది గదా! అప్పు తీసేసుకుంటే ఎంఎస్ఆర్ సైదులు సార్ ఉండి, "మేడం మీకు ఏ ఆస్తి లేదు, ఏ ఆస్తి లేదని ఎప్పుడు బాధపడతావు గదరా! నువ్వు ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కో" అని చెప్పి నాకు గురువుగారు చెప్తే 4 ఫ్లాట్స్ తీసుకున్నా. నాకు, నా భర్తకి, నా కొడుకుకు, నా బిడ్డకు. నలుగురికి నలుగురు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేపిచ్చేసిన. అక్కడి నుంచి బూట్ క్యాంపు. బూట్ క్యాంప్ గూడా అసలు నేను ఫ్లాట్స్ తీసుకోక ముందుకే, నాకు ఏ ఇన్‌కమ్ లేక ముందుకే నా బేబీ 2.5 సంవత్సరాలు. 2 ½ ఇయర్స్ బేబీ. నేను పాలిచ్చే తల్లిని. మా బాబు 5 ½ ఇయర్స్. 3 ఇయర్స్ గ్యాప్ ఇద్దరికి. అట్లాంటి పిల్లలు ఏడుస్తుంటుంటే గూడా నేను బయటికెళ్ళి వర్క్ జేసుకున్నా. కానీ బూట్ క్యాంప్ ఉంది రారా అనంటే, పాప చిన్నగుంది గదా! అంటే, "వదిలేసిరా ఇదేందో తెలుసుకో" అనేసి అనన్నాడు. అన్నంక నేను డైరెక్ట్‌గా మా పాపకు పాలిచ్చే తల్లిని బ్యాగ్ సదిరినా. మేము గుంటూరు పోవాలంటే 2 నైట్‌లు జర్నీ జేయాలి. అక్కడ 3 డేస్ ట్రైనింగ్. సో, టికెట్ బుక్ జేసుకున్న 2000 పెట్టి, మొత్తం ఇగ బస్సు పేరు, అక్కడ టికెట్ 800 బుక్ జేసుకొని ఎళ్దామని బయటికెళ్తుంటే, నా బిడ్డొచ్చి నా కాలు పట్టుకొని గట్టి గట్టిగా ఏడ్చింది. ఏడ్చినప్పుడు నేను ఎనకకి తిరిగి రావాలి. నా బిడ్డ కంటే ఎక్కువ గాదు అని. కానీ ఇండ్ల లైఫ్ ఉంది. నాకు గూడా లక్షొస్తది. నేను గూడా 1,00,000 కొట్టాలి. నా పిల్లల లైఫ్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు నా బిడ్డను వదిలిపెట్టి నేను బయటికెళ్ళాలి. అది కాలు పట్టుకొని ఏడుస్తుంటే 2 చేతులు ఇట్లా తీసి మా అత్తమ్మ చేతులల్ల పెట్టి, "చూసుకో నేను పోతున్నా. 3 రోజులు ట్రైనింగ్‌కి పోతా. ఆళ్ళకు నేను గనక ఇండ్ల గెలిస్తే బుడ్డ సైకిల్ ఇప్పిస్తా." బుడ్డ సైకిల్ ఇప్పిస్తా. నా పిల్లలు ఆ సైకిల్ వెంబడి తిరిగి ఎట్లనైనా ఆడుకుంటారు. నా లైఫ్ ఇక్కడ టర్న్ అయితుంది. నేనెళ్ళొస్తా అని జెప్పి, కంటి నుండి చినుకొచ్చినా గూడా నేను కళ్ళల్లో దాచిపెట్టుకొని నేనెళ్ళిపోయిన ట్రైనింగ్‌కి. 3 రోజులు అక్కడుంటే, నేను ఏ ఒక్క రోజు నా పిల్లల కోసం నేను ఫోను జేయలే. చేస్తే మళ్ళా నా ధమాకంతా ఇక్కడుంటదని జెప్పి చెయ్యకుండా, ట్రైనింగ్ మొత్తం విన్న తర్వాత నా లైఫే చేంజ్ అయింది సార్. ఎగ్జాక్ట్ నేను దానికి మా చిన్న పాపకి సైకిల్ ఇప్పిద్దామన్న లైఫ్ నుండి ఎగ్జాక్ట్ దాని 5థ్ బర్త్‌డే. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబరే గదా! డిసెంబర్ 12 తారీఖు. లాస్ట్ డిసెంబర్ 12, 2023 రోజు నేను థాయిలాండ్ ఎళ్ళిన. థాయిలాండ్ ఎళ్లి రిటర్న్‌లో వచ్చేటప్పుడు గురువుగారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. సర్వశ్రీకి కారొచ్చే టైం అయింది. కారు కొనుక్కోమని జెప్పి. అప్పటికి నాకు కార్ ఫండ్ 2,65,000 ఉంది. సో, 2,60,000 డౌన్ పేమెంట్ గట్టి నాకు సిబిల్ స్కోర్ చాలా బావుంది. సో, జస్ట్ 12 నిమిషాలల్ల లోన్ శాంక్షన్ అయింది. నాకు కారు గూడా. "నువ్వు అంటే చెప్పు ఇయాల సాయంత్రమే ఇస్తానన్నాడు." నాకు సాయంత్రం వద్దు సార్. నా పాప బర్త్‌డే ఉంది. దానికోసమే నేను బయటికెళ్ళి ట్రైనింగ్‌కెళ్ళినా. దాని బర్త్‌డేకే నేను తీసుకుంటాను మెంటల్‌గా డిసైడ్ అయ్యి డిసెంబర్ 12, 2023 రోజు షోరూమ్‌లో ఎంఎస్ఆర్ ఎప్పుడు అంటాడు. "షోరూమ్‌లదంతే ఇంటి ముందల కారొచ్చి పడాలిరా" అని జెప్పి రియల్‌గా 14,00,000 కియా సోనెట్ కార్ గూడా తీసుకొచ్చి నేను ఇంటి ముందల పెట్టిన. ఆ కార్ పెట్టిన రోజు అందులో సెన్సార్ లైట్ వస్తుంటే నాకు నిద్ర పడతలేదు సార్. ఎందుకంటే కార్ టైర్ గూడా ఊహించుకోని లైఫ్ ఆయ నా బతుకు. సో, సెన్సార్ లైట్ వస్తుంటుంటే నేననుకున్నా, కీ పెట్టి తిప్పితే లైట్ బంద్ అయితది. అందులో ఎందుకు లైట్ వస్తుంది? ఓమ్మో! ఎవరన్నా కార్ ఎత్తుకపోతే? మా ఆయనకు కార్ డ్రైవింగ్ రాదు అప్పటికి. సైదులు సార్ తెచ్చి ఇంటి ముందల పెట్టిండు ఎళ్ళిపోయిండు. అక్కడనే పైన 2 ఫ్లోర్స్ ఉంటది. పైన రైలింగ్ దగ్గర కుర్చేసుకొని నైట్ అంతా కార్‌కు కాపలా కూర్చున్నా. అది నిజమేనా? నాకే వచ్చిందా? నేను కొన్నానా? అన్న లైఫ్ నుండి. ఇప్పుడు ఎట్లుందంటే మంత్లీ 2,00,000 తీసుకొని నా పిల్లల్ని సీబీఎస్‌ఈ పాపకి 1,20,000 మా బాబుకి 68,000 ఇద్దరిని సీబీఎస్‌ఈ స్కూల్‌లో సెంట్రల్ స్కూల్‌లో జాయిన్ చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నా. నా భర్తని ఏ బైక్ నుంచి ఎనకంగా పొగొచ్చిందో అక్కడికెళ్ళి తీస్తే, మంచి కార్‌లో ఓనర్‌ని చేసి డ్రైవర్‌ని గూడా ఇప్పుడు ఆయననే అయ్యిండు. సో, అది నేను హ్యాపీగా ఫీల్ అయితా. సో, మా హస్బెండ్ జాబ్ గూడా రిజైన్ జేషిండు. రిజైన్ జేసి మేమిద్దరం ఫుల్ టైమ్ జేస్తున్నాం. ఇద్దరం ఇంకా డివైడ్ అయ్యి, ఒకరు హైదరాబాద్‌లో వర్క్ జేస్తే, నేనొక లాంగ్ ఎళ్ళిపోతా. సో, మా అత్త, మామయ్య గూడా నాకు ఫుల్ సపోర్ట్‌గున్నారు. సో, కానీ మా మామయ్య ఒక మాటన్నాడు. ఏమన్నాడంటే నేను గవర్నమెంట్ జాబ్‌లో ఇన్నేళ్లు చేషినా గూడా ఎన్నడూ నేను 1,00,000 కొట్టలే. నంబర్ 1. నేను లూనా నుంచి స్కూటీ కొన్నా బేటా. నువ్వు మాత్రం ఇవాళ కారు తెచ్చి నువ్వు గెలిషినవో లేదో వెస్టేజ్‌లో గెలిషినవు నాకు తెలుసు. ఎందుకంటే 300 మంది సమక్షంలో కార్ ఓపెనింగ్ చేసిన రోజే నేను జూషిన. కానీ ఇయాల నువ్వు గెలవడం గాదు, అత్త మామలాగా మమ్మల్ని అమ్మ నాన్నలాగా మా ఇద్దరిని గెలిపించినవని వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు జూషిన సార్.
నేను అనుకున్న 10 ఇయర్స్ మ్యారేజ్‌లో ఏ రోజు బుక్కెడు అన్నం పెట్టని లైఫ్ నుండి వాళ్ళ కళ్ళల్లో ఆ వెలుగు చూసినప్పుడే నేను సక్సెస్ అయినా. ఇప్పుడు చెప్పండి మా నాన్నకేమన్నా ఇయ్యాలంటే ఇయ్యొచ్చా లేదా? ఇప్పుడు ఎట్లా అయిందంటే నా లైఫ్ ఏందంటే ఇందాక చెప్పినా గదా! నీదేంది? నీ బతికేంది? అన్న వాళ్ళు ఇయాల నా నా డేట్ కోసం వెయిట్ జేసే రోజు తెచ్చుకున్నా నేను. మా పుట్టినింట్ల, మెట్టినింట్ల ఇద్దరి ఇళ్లల్లో ఫస్ట్ 2,00,000 ఇన్‌కమ్ తీసుకునే కోడలినైనా, బిడ్డనైనా నేనే. సార్ ఇందాక అన్నాడు గదా! రియల్‌గా అది రియల్. మమ్మల్ని ఎక్కడనన్నా తీసుకోండి. ఇంత చిన్న వయసులో 2,00,000 ఎర్నర్‌ని. 1,00,000 దాటిందే నేను. కారు 14,00,000 కారు తీసుకుందే నేను. మా ఇండ్లల్ల ఎక్కువ కార్లు గూడా ఉండవు. పెద్ద కారు తీసుకుంది గూడా నేనే. నెక్స్టు దేశం దాటి థాయిలాండ్ పోయింది గూడా నేనే. ఇవన్నీ పక్కకు పెడితే మా తాత పేదోడే. మా నాయన పేదోడే. మా మా వోళ్ళు గూడా అక్కడికెళ్ళే ఉన్నారు. కానీ ఇయాల నేనొక వెస్టేజ్ బిజినెస్‌ని టేకప్ జేస్తే కోటీశ్వర్ జాబితాలో నేను పోతున్నా. నేను పోవడం గాదు. నా పిల్లల్ని గూడా కోటీశ్వరురాలుగా చూసుకుంటున్నా. నా ఆకలే నన్ను ఇండ్ల నిలబెట్టిచ్చింది. నా గోల్ ఏందంటే నాకొచ్చిన మంచి మంచి లీడర్స్ వచ్చేసారు. కేదారి శారద మేడం అని జెప్పేసి కల్వకుర్తి పిండి గిర్ని, కారం మిల్లు, వాటర్ బిల్లు నుంచొస్తే 1,56,000 18 లాక్స్ కారు. రమేష్ రెడ్డి గవర్నమెంట్ ఎంప్లాయ్ 22 లాక్స్ కార్ తీసుకొని 84,000. అన్నపూర్ణ మేడం 95,000 16 లాక్స్ కారు. శేఖర్ సారు 90,000. ఇట్లా వీళ్ళందరిని నేనేం జేసిందంటే ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్‌కి అటెండ్ జేయించిన. ఎంఎస్ఆర్ సార్ చేతిలో తీసుకుపోయి పెట్టిన. సైదులు సార్‌కి అప్పజెప్పిన. వాళ్ళు మోటివేషన్ ఇస్తూ, వాళ్ళు మీటింగ్స్ ఇస్తూ మీరు ఇట్లా, ఇలా జేసుకోండి అని జెప్పి ఇయాల నా టీమ్‌లో సైదులు సార్ గారు 5 కార్లు, నా కారుతో పాటు 5 కార్లు, 5 మందిని 1,00,000 నుంచి 2,00,000 ఇన్‌కమ్ ఇప్పించిన కొంచెం కార్‌లొచ్చిన లీడర్ల పేర్లే చెప్తున్నా. నియర్ అగో వాళ్ళని తయారు జేసి నాకు అప్పజెప్పిండు. నేను నా ప్లానర్‌కి రుణపడుంటా, 3 తరాలు రుణపడుంటా, 4 తరాలు రుణపడుంటా అంటారు గదా! రుణం గాదు సార్. నాలాంటోళ్ళు దేశం మీద చాలా మందున్నారు. ఈ అవకాశాన్ని వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళాలి, మార్చాలి అంటే నేను నా అప్లైనర్‌ని, నా అప్లైనర్ రుణం తీర్చుకోవాలంటే నా లైన్‌లో నాకెట్లయితే ఆయన 5 కార్లు ఇప్పించిండో, ఇప్పుడు నన్ను నమ్మి నా దగ్గరకొచ్చినోళ్ళు ఒక 10 మందికి లక్ష ఇప్పిస్తూ 10 కార్లు లైన్‌గా పెట్టి సైదులు సార్ చెప్తాడు గదా! నా టీమ్‌లో 17 కార్లొచ్చినాయి. 11 మంది 1,00,000 తీసుకుంటుర్రని. సార్ నువ్విచ్చిన ఒక్క అవకాశంతోటి నా లైఫ్ చేంజ్ చేసుకొని, ఇయాల నేనొక 10 మందికి అవకాశం ఇచ్చినా, ఇగో ఈ 10 మంది గెలిషిర్రు అని జెప్పి నా అప్లైనర్‌కి నేను చూయించాలని గోలు, డ్రీమ్ బెట్టుకొని పనిజేస్తున్నా. నెక్స్ట్ డిసెంబర్ ఇంకా 10 రోజులుంది. నా గోల్ ఏందంటే నా చెక్కు 5,00,000. 5,00,000 అని నేను బెట్టుకున్నా. బట్ 5,00,000 రాకున్నా నాకు 3-5 లాక్స్ ఒస్తాయి. ఖచ్చితంగొస్తాయి. సో, చూద్దాం. వెయిట్ జేద్దాం ఎంతొస్తాయో. నాకు 3,00,000 ఒచ్చినా గూడా నన్ను అడిగేటోళ్ళు లేరు. ఒక్కసారి ఫ్రెండ్స్ ఆలోచన జేయండి. మాకొచ్చిన కష్టాలే మీకొస్తాయి. కానీ మాకొచ్చినన్ని కష్టాలు మాత్రం మీకు లేవిప్పుడు. ఇప్పుడు ఈ బిజినెస్‌ని ఒక్క అపార్చునిటీగా ఇస్తే ఏందో తెలుసుకుంటున్నారు. ఒక్క జాబ్ కోసం 5,000 మంది కష్టపడుతున్నారు. కానీ జాబొచ్చేది ఒక్కరికే. కానీ ఒక్కసారి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. లైఫు లేదు. ఒక్క 6 మంత్స్ కష్టపడండి. మీకు వచ్చినా, రాకున్నా, ఏమున్నా కష్టపడండి. మీరనుకుంటుండొచ్చు సర్వశ్రీ మేడంది స్టేబుల్‌గా చెక్కు పెరిగింది అని. 73,000 చెక్కొచ్చినప్పుడు ఒక లైను పక్కదారులల్లా పోయింది. ఇప్పుడొస్తున్నాయా లేదా? ముక్కు పుల్లల కంపెనీలు, చింతపండు, ఉప్పు, కారం కంపెనీలు, లేదంటే ఇంకో పైసలు కట్టించే కంపెనీలు. అగో అండ్లల్లకి పొయ్యిర్రు. వాళ్ళకి తెలవక పొయ్యిర్రు. పోనీ అందులో పొయ్యన్నా ఏమన్నా సక్సెస్ అయ్యిర్రా? కాలే. అక్కడ సక్సెస్ గాక, ఇక్కడొచ్చిన చెక్కు తీసుకోలేక, ఇక్కడ ముఖం, అక్కడ ముఖం లేకుండా మళ్ళా వాళ్ళు చేసే పనులల్లో వాళ్ళు చేసుకుంటూ కూర్చున్నారు. నాకు 73,000 చెక్కు 27,000 వచ్చింది. మళ్ళీ చెప్తున్నా 73,000 చెక్కు 27,000 వచ్చినప్పుడు గూడా నా మైండ్ ఏమనుకుందంటే, అదే గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా నాకు రియల్‌గా ఒక 10 రోజులు డుమ్మా కొడితే ఫుల్ సాలరీ ఇస్తారా? ఇయ్యరు. కానీ ఇందులో నాకు ఫుల్లు నా జీతం కన్నా ఎక్కువ. 20,000 జీతం కన్నా 27,000 టీమ్ పడిపోయినా గూడా నాకు కంపెనీ ఇచ్చింది అనంటే, నేను ఖచ్చితంగా ఇందులో గెలవాలని జెప్పి మళ్ళీ పోరాటం చేసుకుంటే 27, 50 అయ్యింది. 50 పోయి 1,09,000 పడ్డది. 1,39,000 ఎట్లుంటదంటే కసి నాకు టీమ్ డౌన్ అయితుంది అనంటే నేను సీ మోర్ పీపుల్. ఎక్కువ కొత్త వాళ్ళని కలిసి నా టీమ్‌ని నేను గ్రోత్ చేసుకుంటా. మీ అందరికి గూడా అదే కష్టాలొస్తాయి. కానీ నేనిప్పటి వరకి సార్ స్టిల్ నౌ వెస్టేజ్‌లో ఏ నెల చెక్కు లేకుండా లేను. ఏ నెల నాకొచ్చిన పిన్ లెవెల్‌ని నేను పడిపోకుండా చూసుకున్నా. నేను ఆకలితోటున్నా. నా పిల్లలే నా ఎడ్యుకేషన్. నా పిల్లలే నా లైఫు.
నా భర్త పొజిషన్ చేంజ్ చేయాలనుకున్నా. ఇప్పుడు నా గోల్ ఏందంటే నేనున్న ఇల్లు మార్చుకోవాలి. నేనున్న ఇల్లు మార్చుకోవాలంటే ఏ బిడ్డ 5 ఇయర్స్‌కి కారు కొన్నానో, అదే బిడ్డ దావత్ వరకు నేను నెక్స్ట్ ఇయరే 2025 వరకు ఒక 300 గజాలు హైదరాబాద్‌లో నేను ప్లేస్ చూసుకుంటున్నా. నా బిడ్డ దావతు, నా డ్రీమ్ హౌస్ డూప్లెక్స్‌లో నేను చేస్తా. అగో అట్లా కంకణం కట్టుకొని నేనొక్కదాన్ని కష్టపడుతున్నా సార్. ఒక్కసారి మీ అందరికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎన్ని రోజులు మీ జాబ్‌లలో ఉంటారు? మీకేమన్నా జరిగితే ఒక్కసారి బైక్ మీదకెళ్ళి పోయి ఎవడన్నా ఎదురుంగొచ్చి గుద్దేటాడు సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. ఈ లైఫ్ ఇక్కడనే నాకు ఎండ్ అయితే, నా పిల్లలు ఎట్లా బతుకుతారు? నా భార్య ఎట్లా బతుకుతది? నా భర్త ఎట్లా బతుకుతాడు? నీ భర్త తెచ్చిన సాలరీ సరిపోకనే కదా ఇయాల మనం బయటికెళ్ళేది. ఒక్కసారి ఆలోచించండి. అయినా గూడా ఇప్పటికి జనాలు జీతానికి అలవాటు పడ్డరు గానీ, ఈ లైఫ్ ఏందో తెలుసుకుంటలేరు. ఒక్కసారి డిసైడ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా పేరు పేరున. నువ్వు పోతే అనే మాటొచ్చినప్పుడే నాకు కలుక్కుమంటది. నేనున్నప్పుడే నా ఫ్యామిలీని గడుపుకోలేకపోతున్నా. ఇగ నేను పోతే నా లైఫ్ ఏంది అన్న సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒంట్లో బాగా భయం జ్వరబడ్డది. ఆ భయమే నన్ను ఇయాల నిలబెట్టింది. ఎంటైర్ నా ఫ్యామిలీని మొత్తం టర్న్ జేసింది. సో, ఇవాళ జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీరు గూడా చిన్న చిన్నగా స్టార్ట్ అవ్వండి. కానీ బిజినెస్‌ని మాత్రం ఏ వైపు గూడా వదలకండి. ఎందుకంటే 9 దేశాలల్లా మన దేశంలో ఉన్న టర్నోవర్ ఇస్తుంది సార్. వాటాలిస్తుంది. వచ్చిన టర్నోవర్‌లకెళ్ళి, వచ్చిన లాభాలల్లకెళ్ళి వాటా ఇస్తుంది. నీ దేశంలో నువ్వు జేసే జాబ్‌లో నీకది గతుందా? వాడు బాస్ అనేటోడు వాడు తీసుకునేదేమో టర్నోవర్ నీకిచ్చేదేమో జీతం. సేమ్ వే ఇక్కడ మనకు ప్రమేయం లేకుండా ఉన్న 9 దేశాలల్లా మనకుంది. ఇదే 9 దేశాలు గౌతమ్ బాలి సార్ 25 దేశాలకు తీసుకెళ్తా అన్నాడు. నీకు 25 దేశాలలో వచ్చిన లాభాలకెళ్ళి నీకుందా లేదా? రియల్‌గా చెప్తున్నా నేనొక ఎడ్యుకేషన్ పర్సన్‌గా వెస్టేజ్‌ని డెప్త్ దాంకా చూషిన. డెప్త్ దాంకా సెర్చ్ చేషిన. ఖాళీ టైమ్‌లో మొత్తం సెర్చ్ చేషిన. ఇది నా లైఫ్. నేను రేపు బోయినా నా భర్త నా భర్తకు లైఫ్. నా పిల్లలకొక మంచి లైఫ్. నేనున్నా లేకున్నా అని జెప్పేసి నేను సెలెక్ట్ జేసుకున్నా. ఇప్పుడు జీరో. నా సర్టిఫికేట్స్ ఎవరికన్నా గావాలంటే జెప్పండి నేనే తీసుకొచ్చి మీకిస్తా. అవసరం లేదు. ఊకే సజ్జ మీద పడేషిన. అన్నీ. నేను చదువుకున్నా, జాబ్ జేషినా, అన్నీ ఏగినా, మళ్ళీ జీరో నుండి వెస్టేజ్‌లో కూర్చొని నేర్చుకుంటున్నా. మీ అందరికీ అలా చెప్పేదొకటే, ఒక మీటింగ్‌కి, ఒక సెమినార్‌కి, ఒక వెబినార్‌కి, ఒక బూట్ క్యాంప్‌కి అటెండ్ అవ్వండి. మీకెక్కడ అర్థమైతే అక్కడ. మీరొక జాబ్‌కి ఎంట్రీ అయితారు గదా! జాబ్ రాలే వదిలేస్తారా? ఇంకోసారి ఇంకో ఇంటర్వ్యూకైతే ఎళ్తారు గదా! అక్కడ గూడా రాలే వదిలేస్తారా? మీకు జాబొచ్చిందాక ఇంటర్వ్యూలు ఎక్కడ తిరుగుతారో, ఈ వెస్టేజ్ బిజినెస్ గూడా నీకర్థమైందాంక నేను ఇయాల నాలాగా జాబ్ బంద్ జేసి రమ్మంటలేను. నా ఆకలి అట్లుండే. మీకు లేదు. నిమ్మలంగా ఇప్పుడు ఇంకో చాలా మంది గూడా సార్ నేను రిక్వెస్ట్ ఏందంటే, మేడమ్ ఇప్పుడు గనక నేను జాబ్ బంద్ జేసి నేను వెస్టేజ్‌లోకొస్తే నా ఫ్యామిలీ గడవదంటే పార్ట్ టైమ్‌గా టేకప్ జేయండి. పార్ట్ టైమ్‌గా టేకప్ జేయండి. జస్ట్ 6 మంత్స్‌లో నీ 30,000 సాలరీ ఇండ్ల కొట్టకుంటే అడగండి. మీ అప్లైనర్ ఎట్లా జెప్పిండో, మీ అప్లైనర్ చెక్ ఎట్లా తీసుకుండో, మీ అప్లైనర్ చెయ్యి వదలకుండా ఫోన్‌లు జేసి నాకు రావాలి ఇదే డబ్బు. అడగండి. మీ లైఫ్ చేంజ్ జేసుకోండి. ఇవాళ జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి ఇంట్ల 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటూ కార్ తీసుకోవాలని మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో అందరం ఎదగాలి. నీ టీమా, నా టీమా అని లేదు. మాకు సైదులు సార్ నా అప్లైనర్ అదే చెప్పిండు. "అరేయ్! వేరే టీమ్‌లో గూడా ఆకలితోటి నాలాంటోళ్ళొస్తార్రా, నీలాంటోళ్ళొస్తార్రా. మన మాటలు వాళ్ళకి ఆదర్శం గావాలిరా. వాళ్ళు గూడా ఎదిగి పలానా రోజు 1,00,000 కార్ తీసుకొని సార్ నేను నీ మాటలిన్నా నేను ఈ మాటలిని నా లైఫే చేంజ్ చేసుకున్నా. నా టీమ్‌లోనే గెలవాలి. నా టీమ్‌లోనే రావాలని గాదు నాన్న. మనకు సమాజంలో చాలా మందున్నారు. మనకు మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ధైర్యం నింపాలి. వాళ్ళింట్లో గూడా మంచి లైఫ్‌నియ్యాలి అని ఒక సంకల్పం కట్టుకున్నా సార్. అదే సంకల్పం మా టీమ్ ఎంటైర్ సైదుల్ సార్ టీమ్ మొత్తం అదే సంకల్పంతోటి నిలబడ్డం గాబట్టి ఎవ్వరి చెక్కులు గూడా ప్రతొక్క చెక్కులు గూడా గ్రోతింగ్‌లుంటాయి. నాది, 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 నాది నేను మార్చుకున్నా. ఇప్పుడు సమాజం కోసం ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు చూడు. ఇప్పుడు నేను గెలవాల్సింది రచ్చల. ఇంట్లో ఆల్రెడీ గెలిచిన, రచ్చల గెలవాలి. మీరు గూడా అందరూ 1,00,000 కారు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, టైం గూడా ఓవర్ అయింది. కొంచెం కొద్దిగా డెప్త్‌గెళ్ళిన. సో, థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి లీడర్‌కి పేరు పేరున వెరీ థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డెప్త్ మీరు వెళ్ళాలి మేడం. డెప్త్‌కి వెళ్ళారు కాబట్టే అందరిని టచ్ చేయగలిగారు. సో, అడిగిన వెంటనే అసలు తడుముకోకుండా యాక్చువల్‌గా చాలా చిన్న టీమ్ మాది.
కాల్ చేయడంతో ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా సార్ నేను చేస్తాను సార్ అన్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపున, కొండేపి టీం తరపున మీకు థ్యాంక్ యూ. మీరు ఇంతసేపు 2 నిమిషాలు మాట్లాడినా నేను చాలా మీటింగ్స్ లో ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వైబ్రేషన్, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ? ఇవి నార్మల్ లేడీస్, హౌస్ వైఫ్స్, టీచర్లు మాట్లాడే మాటలు కాదండి. ఒక ఉంటారు కదా, యుద్ధ వీరులు మాట్లాడినట్టు వస్తుంది. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థమయ్యేది కాదు. సో ఈ రోజు ఇంకొకసారి మా అందరిని నేను విన్నాను, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మా గ్రూప్ లో ఉన్న అందరినీ ఉదయాన్నే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ టైం 477 మేడం. మా జూమ్ కి ఎంతవరకు టచ్ కాలేదు అది. సో అదే సక్సెస్ కున్న పవర్ అది. మీకున్న మీ విజయం వెనక మీ విజయం పవర్ మేడం. అది మీ పోరాట పటిమ యొక్క నిదర్శనం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వన్స్ అగైన్ ఫ్రమ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ కొండేపి టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పిన వాటిలో నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ మేడం, ప్రత్యేకించి మా టీంలో చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ చెక్కు రావట్లేదండి నాకు, నేను బాగానే కష్టపడుతున్నాను, నేను బాగానే చేస్తున్నాను మీరు చెప్పినట్టని. నేను మొన్న ఎప్పుడు సైదుల్ సార్ చెప్పేటప్పుడు ఒక మాట విన్నాను ఒక వీడియోలో, విజయం త్యాగ ఫలం అంటారు. నాకు అది బాగా కొటేషన్ మేడం. మీరు చేసిన త్యాగం ముందు ఇక ఏ త్యాగం చిన్నయే. చిన్న పిల్లోడిని, పాలు తాగే పిల్లోడిని వదిలేసి బూట్ క్యాంప్ కి వెళ్ళామన్నారు చూసారా, ఇక భగవంతుడు సాక్షాత్ దిగి వస్తాడు. దానికి వేరే ఆప్షన్ లేదు ఆయనకి. ఎందుకంటే సారీ, మనము మీరన్నారు కదా, గాడ్ నెవర్ గివ్స్ యూ వాట్ యు వాంట్. మనకు దేవుడు ఏది కావాలంటే అది ఇవ్వడండి. గాడ్ ఆల్వేస్ గివ్స్ యూ వాట్ వీ డిజర్వ్. మనకి ఏం అర్హత ఉందో అది ఇస్తాడు. మీరు సాక్షాత్ ఆ దేవుణ్ణి భూమి మీద దించుకున్నారు మీకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి. అది మీ పనితోటి చేశారు. చాలా మంది మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, చిన్న మీటింగ్స్, పెద్ద మీటింగ్స్ ఉన్నాయంటే చిన్న ఫంక్షన్లు త్యాగం చేయలేకపోతున్నారు. ఎట్లా సక్సెస్ వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే అన్ని చేస్తున్నాం అనుకుంటున్నారు, బట్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మిస్ అవుతున్నారు. మీరు ఈ రోజు ఒకసారి లీడర్స్, గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరూ గమనించండి. పాలు తాగే చిన్నపిల్లని వదిలేసి బూట్ క్యాంప్ కి, వాళ్ళ అత్తకప్పకి చేడుస్తున్న పిల్లని వదిలేసి బూట్ క్యాంప్ కి వెళ్ళిందంట. మనం ఊర్లో టెంట్ వేయనిగిపోతుంటివి, ఊర్లో ఎక్కడైనా పిలవనిగిపోతుంటివి, దానికి వెళ్ళిపోయి వచ్చి ఏంది రాలేదంటే అర్జెంట్ ఫంక్షన్ ఒకటి, దానికి బాగపోతే నన్ను ఒప్పుకోరానంటే 2 లక్షలు కావాలి మళ్ళీ. సార్ ఒక్కటి, మా ఆడపడుచు, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, వాళ్ళకు ఒక్కతే కూతురు. మెచ్యూర్ ఫంక్షన్ అయితే పెద్ద ఫంక్షన్ హాల్లో మస్తు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిర్రు, ఫంక్షన్ చేసిర్రు. ఆ రోజు నాకు మైసూర్ ట్రైనింగ్ ఉండే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ ఆడపడుచు, సొంత ఆడపడుచు, మీరు సొంత ఆడపడుచు కూతురు ఒక్కతే, ఆ ఫంక్షన్ కి అటెండ్ అవుతారా, మైసూర్ ట్రైనింగ్ కి వెళ్తారా? నేను డైరెక్ట్ ఫోన్ చేసి, ఇలాంటి దావతులు నేను నిలబడితే నా కోడలికి నేను ఎన్నన్నా చేసుకుంటా, బట్ నాకు ఇప్పుడు ట్రైనింగ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకొని ట్రైనింగ్ కి వెళ్ళిన. మీరు సార్ ఇప్పుడు అది చెప్పింది కాబట్టి నాకు అది వచ్చింది థాట్. 1 ఇయర్ ఫంక్షన్స్ కి సాక్రిఫైస్ చేయండి. మా ఫ్యామిలీ సార్, మా హస్బెండ్ వాళ్ళ చెల్లె కూతురు ఫంక్షన్, అక్కడ కంప్లీట్ గా వెళ్ళకుండా నేను మైసూర్ ట్రైనింగ్ కి వచ్చిన. అట్లా కొన్ని సార్ అన్నట్టు కొన్ని సాక్రిఫైస్ చేస్తేనే కొన్ని వస్తాయి. అన్ని కావాలి, వెస్టేజ్ కూడా ఉండాలి అంటే మాత్రం మీరు అక్కడనే ఉంటారు. ఇందాక అన్నాడు కదా, టీం వస్తుంది పడిపోతుంది, ఎవరికి చెప్తున్నారు సార్ ఈ మాటలు? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జాబ్ లో 10 రోజులు నువ్వు పోకుంటే జీతం ఇస్తాడా? టైం టు టైం ఎట్లా పోతావు? వెస్టేజ్ లో కూడా అట్లనే చేయండి. ఇది నాకు జాబు, నా జీతం, ఇవాళ నా ఫంక్షన్ ఉంది అంటే సాయంత్రం పోయి నేను కలుస్తా, కానీ నేను జాబుకు అటెండ్ అవ్వాలి. 2 రోజులు లీవ్ అయిపోయింది, 3వ రోజు నీకు ఇంపార్టెంట్ పని పడ్డది, నీకు లీవ్ ఇస్తలేడు, సచ్చినట్టు వెళ్తావా వెళ్ళవా? సేమ్ వే దీన్ని కూడా అట్లనే టేకప్ చేయండి. థ్యాంక్ యూ సార్. సారీ. నో సారీ మేడం. మిమ్మల్ని మేము ఈ మాటలు మాట్లాడించబట్టే మీ లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం బయటకు వస్తుంది. మాకు అయ్యే కావాలి. చాలా ఉన్నాయి. అదే ఇంకొక సెషన్ లో మళ్ళీ మొత్తం మీ నాలెడ్జ్ మొత్తం, మీ జర్నీ మొత్తం మాకు కావాలి మేడం. ఖచ్చితంగా మళ్ళీ మేము విల్ గెట్ బ్యాక్ టు యూ.
కొండేపిటి మీ 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 యొక్క ఎక్స్పీరియన్స్ మేము కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి, హెల్ప్ చేయాలి మీరు మాకు. యా, సో ఒకటి ఆ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. మనం ఏ దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడితేనే సక్సెస్ వచ్చింది. నేను పని చేస్తున్నాను అనుకుంటున్నారు, నో, దానికి కావాల్సిన పని చేస్తున్నామా లేదని చెక్ చేసుకోండి. మేడం గారి జర్నీలో నాకు బాగా అనిపించింది. రెండోది, రోజుకు 10 హోమ్ మీటింగ్స్ చేసిన దాకా నేను నిద్రపోయేదాన్ని కాదు, ఇంటికి పోయేదాన్ని కాదు అన్నారు. లీడర్స్ ఒకసారి గమనించండి, ఎన్ని హోమ్ మీటింగ్స్ మనం చేస్తున్నాం రోజుకి. సక్సెస్ రావట్లేదు, చెక్కు పెరగట్లేదు, సైడ్ పాయింట్స్ కావట్లేదు, నేను చెప్పిన వాళ్ళు నిలబడట్లేదు. ఆలోచించండి ఒకసారి. నేను సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మైసూరు, సుబ్బయ్య శెట్టి సార్ ఒకటి మాట అన్నాడు, బిజినెస్ నేను గమనిస్తా ఉంటది పైనుంచి అన్నాడు. అంటే నీ స్థాయి, నువ్వేం చేస్తున్నావు, నిజంగా రెడీగా ఉన్నవా, నిజంగా 100% కష్టపడుతున్నావా, త్యాగానికి రెడీగా ఉన్నవా, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటది అన్నాడు. మనమేమనుకుంటామంటే అప్లైనర్ కన్విన్స్ చేయడానికి నేను ఫోన్ చేసినాను, నేను ఆల్రెడీ మీరు చెప్పింది చేసినాను, మీటింగ్ అటెండ్ అయినాను, బాగానే మాట్లాడాను. మీరు మమ్మల్ని కన్విన్స్ చేయటం కాదు సార్, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని గమనిస్తా ఉంటది బిజినెస్. సో 10 మీటింగ్లు అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ మేడం. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ చిన్నపిల్లలను పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి 10 మీటింగ్లు చేయాలంటే నాకు చాలా కష్టం. బట్ లీడర్స్ ఒకసారి గమనించండి, 10 మీటింగ్స్ మన 10 మీటింగ్స్ కాదు, 3 మీటింగ్స్ అయినా చేస్తున్నావా, అది ఒకటి గమనించండి. థ్యాంక్ యూ మేడం, చాలా హైలైట్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతూ పోతే నాకు నా టైమే సరిపోద్ది. సో ఒకసారి మన థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన ఒకసారి యా, కొంతమంది ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. నాకు ఏం మాట్లాడాలి, యాక్చువల్ గా నా మాటలు నేను నాకే తడబడుతున్నాయి. అంటే చాలా మాట్లాడారు మీరు, చాలా హైలైట్స్ ఉండటం వల్ల వీటిని ప్రస్తావించలేకపోతున్నాను. ఒకసారి మన లీడర్స్ మాట్లాడతాం. ఎస్, శ్యామల ధనలక్ష్మి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. శ్యామల ధనలక్ష్మి గారు. మేడం ఉన్నారా? ఓకే, నెక్స్ట్ రవికుమార్, కె రవికుమార్ సార్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మొన్న ఒంగోలులో మీ స్పీచ్ విన్నాను మేడం, ఈ రోజు ఇంకా అసలు చాలా మంచి స్పీచ్ విన్నాను మేడం. మీరు మాలాంటి వాళ్ళకి చాలా మందికి స్ఫూర్తిని నింపారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ టెస్టిమనీ నిజంగా మాకు చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. మేడం గారు మాట్లాడిన వ్యక్తి మా బావ గారు, ఫస్ట్ టైం రిప్లై ఇస్తున్నాడు గ్రూప్ జూమ్ లో, అది మీకే. అయ్యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నోరు ఎత్తలా ఆయన. ఓకే, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సార్, రవి సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టి అబ్రహం గారు, టి రమ్య, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎవరండి? గుడ్ మార్నింగ్ అండి, ఎవరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే మేడం గారితో మాట్లాడు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పింది మేడం, నేను ఫస్ట్ టైం మేడం జూమ్ మీటింగ్, అంటే మార్నింగ్ 5 o'clock వినడం మేడం. ఓకే సార్. మీరు అన్నారు కదా మేడం, పాపని ఏడుస్తుంటే అని, అంటే కొంచెం హట్ అయినట్టుంది మేడం. కానీ వెస్టీజ్ పవర్ ఎస్ సార్. అది అసలు నేను వినడానికే హట్ అయినట్టు అయిపోయింది మేడం. అలాంటి అసలు వెస్టీజ్ పవర్ అంటే నిజం అనుకుంటున్నా మేడం. నేను ఒక 2 మీటింగ్స్ వచ్చాను మేడం. ఒకటి మొన్న సూర్యలంక ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో, కానీ నేను వెస్టీజ్ కు అసలు నమ్మలేదు మేడం. మా సేమ్ మేడం అది వెస్ట్ ఎందుకు అది ఫేక్ అని అంటారు, కానీ వెస్టీజ్ పవర్ అంటే నాకు మేడం ఏరేది ఏం గుర్తు వస్తలేదు మేడం. ఎనీ టైం ఎస్టీ మీరు చెప్పిన చూడండి మేడం, పట్టుదల అట్లా చాలా 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 మార్నింగ్ చాలా. థ్యాంక్ యూ సార్, వాయిస్ కట్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ సీతారాం గారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. సార్ ఇక్కడ సార్ చెప్పినట్టు వెస్టేజ్ లో పవర్ ఉంది సార్. వెస్టేజ్ చాలా పెద్ద కంపెనీ, మనం అసలు జడ్జ్ చేయాల్సిన స్థాయి కాదు అది. పాయింట్ ఏంటంటే దాన్ని టచ్ చేసే పవర్ మనలోకి రావాలా.
దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ పవర్ మనలోకి రావాలి. సో మార్చుకోవాల్సింది మనల్ని. ఓకేనా? సో వర్క్ మొత్తం మనమేం చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 1 2 3 టిఎన్ఆర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం, అసలు మీరు చెప్పిన వాయిస్ కానీ, మీరు చెప్పిన విధానం కానీ, మీరు పడ్డ కష్టాలు కానీ చాలా చాలా బాగున్నాయి మేడం. మీరు దాని వెస్టేజ్ వైపే మీరు ప్రాణం పెట్టి చేశారు వర్క్. మీరు అన్న మాటల్లో అసలు 3 days పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి మీరు మీటింగ్స్ వెళ్ళారు అన్నారు. అది చాలా చాలా నాకు కనెక్ట్ అయింది. అసలు ఒక మదరు ఒక చిన్న పిల్లల్ని వదిలేసి 3 days వేరే చోట ఉండడం అనేది చాలా అది కష్టమైన పని. అయినా కానీ మీరు వెస్టేజ్ మీద ప్రాణం పెట్టి మీరు వెళ్ళినందుకు నాకు చాలా హార్ట్ఫుల్ గా ఉంది మేడం. అది చాలా బాగా స్పీచ్ ఇచ్చారు మీరు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. ఓకే ఓకే సార్. నేను కొత్తగా జాయిన్ అయిన 1 month అవుతుంది. నేను మీలాగే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని 1 year లో 1 lakh కొట్టాలని గోల్ పెట్టుకున్నాను మేడం. తప్పకుండా సార్. తప్పకుండా వస్తాయి. మీ అందరి ఆశీస్సులు ఉండాలి మేడం అలాంటి కొత్త వాళ్ళకి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంది కొంతమంది నెగిటివ్ బ్యాచ్ ఉన్నారు మేడం. అంటే ఇట్లాంటి వింటంతోటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమనిపించింది అంటే, అమ్మ లేకపోయింది కానీ అసలు చిన్నపిల్లల్ని ఎట్ట వదిలిపెడతారు మామూలుగా, ఏమి డబ్బులు లేకపోయినా అంటే ఇట్లాంటి ఈ బ్యాచ్ అన్నమాట. మీరు ఆలోచించిన లీడర్స్ ఆ రోజు అట్లా వదిలేసి త్యాగాలు చేయబట్టే అలాంటి బాబుకి లగ్జరీ లైఫ్ స్టైల్, వండర్ఫుల్ ఎడ్యుకేషన్, కుటుంబం మొత్తం గర్వించదగ్గ స్త్రీగా మారిపోయింది. రైట్? అది వదిలేస్తారు. పిల్లల్ని ఎట్లా చేస్తారు, ఎట్లా వదిలేసిపోతారు. పట్టుకోండి. ఇదే గమనించండి. గురువు గారు ఎంఎస్ఆర్ గారు చెప్పింది అదే. పాజిటివ్ తీసుకోండి. ఏం చేయటం వల్ల అంత పెద్ద స్థాయికి వెళ్ళింది మేడం. ఇట్లాంటి త్యాగాలు మనం మిస్ అవుతున్నాము. చిన్న వాటిని. మేడం చెప్పండి. మీరు మీ బ్యాచ్ లో నెగిటివ్ ఉంటది అని అంటున్నారు కదా. నా ఫేస్ పట్టుకొని కూడా నన్ను అన్నారు. నేను ఎక్కడ కూడా తగ్గలేదు అన్నారు. అన్నోళ్ళంతా నువ్వు ఒక్కసారి హాస్పిటల్ పడి చూడు. నేను ఆల్రెడీ హాస్పిటల్ 28 days ఐసీలు ఉండేసి వచ్చిన. ఎవ్వరు 1 రూపాయి ఇయ్యలే. వాడు అనే బ్యాచే. రియల్ ఎంఎస్ఆర్ సార్ గురువు గారు చెప్పేది వాడు అనే బ్యాచే. నువ్వు హాస్పిటల్లో పడ్డాక ఎవరు నిన్ను అంటారు చూడు, వాళ్ళకి ఒక్క ఫోన్ కాల్ కొట్టి జస్ట్ నాకు ఒక 1000 రూపాయలు కావాలని అడగండి. అప్పుడు వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. నిజంగా ఏమంటారు కదా, ఏమంటారు, బూరె మంచిదా వేపాకు మంచిదా అని అంటే మనం బూరెలే తింటాం, వేపాకు దగ్గరికి వెళ్ళాం. నీ ఆరోగ్యానికి వేపాకే మంచిది. మన గురువులు గాని, నీ అప్లైనర్స్ గాని, నీకు ఇంట్లో సక్సెస్ అవ్వాలి, నీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు వదిలిపెట్టి రా అని అన్నప్పుడు వేపాకు లాగా మాటలు వినిపిస్తుంది. కానీ ఫ్యూచర్ లో నీ ఒంట్లో ఎట్లయితే రోగం రాదో, నీకు ఫ్యూచర్ లో ఇంకొని చేతి దగ్గర ఇంకోని ముందు చేయి ఆపకుండా బతుకుతావనే నీ అప్లైనర్ నీకు లైఫ్ ఇస్తాడు. సార్ మీరు అంటున్నారు కదా ఇంట్లో మాకు ఈ బ్యాచ్ ఉంది అని. ఈ బ్యాచ్ నీకు కాదు సార్, నా ఫేస్ మీద చెప్పిర్రు. డైరెక్ట్ చెప్పిర్రు నా ఫేస్ మీద. నీకు వాళ్ళకంటే ఎక్కువనా అని. అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నంబూరి తరుణ్, గుంటూరు, కోటి ఆనంద్ టీమ్స్ మేడం. ఓకే ఓకే సార్. మేడం, మీరు చెప్పిన స్పీచ్ లో ఒకటి నాకు చాలా బాధ అనిపించింది మేడం. మీరు స్కూటీ మీద వెళ్తా పడ్డి మళ్ళీ హోమ్ మీటింగ్ చెప్పామన్నారు చూడండి. అసలు అది మీకు ఎంత ఇంట్రెస్ట్ అనిపించింది అనేది నాకు చాలా గర్వంగా ఉంది, అయినా బాధగా కూడా ఉంది మేడం. అందులో మీరు అంత చదువు చదివిన వాళ్ళని ఈ విస్టేజ్ కంపెనీకి మార్చడం అనేది సైదుల్ గారు గ్రేట్ అన్నమాట. ఎందుకంటే మీ సామాన్యంగా మనం ఏది చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే మేము ఇంత చదువులు చదివాం, అవి చూసాం ఈ చూసామని చెప్పేసి కొంత నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు ఒకసారిగా సైదుల్ గారు మిమ్మల్ని మోటివేట్ చేసి ఇలా మిమ్మల్ని దీంట్లో దించి ఈ స్టేజ్ లో ఒక ఇన్స్పిరేషన్ గా నిలబెట్టారు చూడండి, అది చాలా గ్రేట్ మేడం. సో ఏదేమైనా మీరు అందరికి ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ అయితే చాలా బాగుంది మేడం, సూపర్. నాకైతే ఒకటి బాధ అనిపించింది, ఎందుకంటే ఆ బ్లడ్ గారితో మీరు కూడా హోమ్ మీటింగ్ 10 మీటింగ్లు జరిపారు అన్నది. ఒక 3-4 times పడ్డా సార్. నేనైతే 3-4 times పడ్డా. ఒకసారి కుక్క అడ్డొచ్చి పడ్డా, ఒకసారి ఏమో
ఎవడో సడెన్‌గా ఎదురుంగా వచ్చినప్పుడు గూడా జంప్ అయ్యి పడ్డా గానీ, ఇంట్ల మాత్రం నేను ఒక్క మాట చెప్పలే. పడ్డట్టు అసలు ఎవ్వరికీ తెలవదు. మళ్ళీ వీళ్ళు ఏదైనా బాధపడతారు. ఏదైనా లైఫ్ కష్టాలతోని మొదలైతేనే ఫస్ట్ లాస్ట్‌కొచ్చేలా సుఖం ఆ! ఉంటుంది మేడం. అది మాత్రం రైట్. ఇప్పుడు ఏసీ ఆ! కార్‌లలో హోమ్ మీటింగ్స్ చేస్తున్నా. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సార్. సురేష్ థాంక్ గారు యూ. థాంక్ థ్యాంక్ యూ యూ. సార్. గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు జయరావ్ మేడం. నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే సార్. మేడం మీరు అంత కష్టాలు పడి మీరు చేశారు. నాకైతే ఎటువంటి చదువు లేదు మేడం. ఓన్లీ నాకేందంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. ఓకే. కానీ ఈ వెస్టేజ్‌లో చేయాలని ఒక గోల్‌తో చేస్తున్నాను మేడం. కంపల్సరీగా నా ఇద్దరు బిడ్డలకి డిగ్రీ అయిపోయింది. పెద్దామ ఓకే. బ్యాంక్ కోచింగ్ చేపిస్తున్నాను మేడం. చిన్నామ డిగ్రీ సెకండ్ ఇయర్. నాకైతే ఎటువంటి చదువు లేదు మేడం. కాకపోతే నేనేందంటే ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి ఈ వెస్టేజ్‌లో అనని ఒక మ మీ అసలకి మీ మాటలింటే నాకు కన్నీళ్లు చేశాయి మేడం. వాస్తవంగా చెప్పాలంటే చాలా థాంక్స్ మేడం. మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. యెస్. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ యూ సో సార్. మచ్. ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఒక గ్రేట్ లీడర్ నుంచి వచ్చిన ఆయుధాలు అవును. మీకే విధంగా ఉపయోగపడుతున్నాయి. ఒక్క పాయింట్ పట్టుకోండి. ఆ పాయింట్ పట్టుకొని మీరిప్పటి దాకా ఏం మిస్ అయ్యారు? ఈ మేడం గారి స్పీచ్‌లో ఏం కనెక్ట్ అయినియి? రేపటి నుంచి ఎలా మారబోతున్నాం? దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఆవిడ చెప్పిన మాటలకి ఒక విలువ అవును. ఉంటది. అవును ఓకేనా? సార్. అవును. మనం అందరం మారాలి. మన సక్సెసే ఆవిడకిచ్చే మన గిఫ్ట్. ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. యెస్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. సో, రైట్ మేడం. ఈరోజు మీ సెషన్ మమ్మల్ని ఎంతైనా మోటివేట్ చేసింది. సో, మేము నాగార్జున సార్ టీమ్ మేడం. సో, నిజంగా మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏందనంటే, సో, మనం ఏదైనా సాక్రిఫైస్ చేయాలి. సో, 3 డేస్ మీరు చిన్న పిల్లల్ని వదిలేసి మీటింగ్‌కెళ్ళడము దానివల్ల దేవుడనేటోడు మనకి సక్సెస్ ఇచ్చిండని అనుకుంటున్నా మీకు. సో, మేము గూడా అంటే జనరల్‌గా వెస్టిజిలో చాలామంది జాబ్ చేసినంత అసలు యుద్ధం చేయట్లేదు. నార్మల్‌గా బయట ఏదో చేసుకుంటూ లాస్ట్ ఒక 10థ్ ప్రిఫరెన్స్ వెస్టిజ్‌కి ఇస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ యెస్. ఇయ్యకపోవడం వల్ల సక్సెస్ రాలేదు. మీరు యెస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిర్రు కాబట్టి సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నా. 100% మీరేదైతే చేసిర్రో మేము ఖచ్చితంగా చేస్తాము. సక్సెస్ అవుతాము. ఒక 9 మంత్స్ నుంచి మీరు చెప్పిందేదైతే ఉందో నేను నా జాబ్‌తో పాటు పార్ట్ టైమ్ చేసి యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నా మేడం. ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా యూజ్ అయినాయి. ప్రతి ఒక్క పాయింట్‌ని మేము పాటిస్తాము. ఖచ్చితంగా మీరేదైతే చెప్పిర్రో ఒక్కటి కూడా మిస్టేక్ చేయకుండా మీరేదైతే జర్నీ ఉందో ఆ జర్నీలో చాలా మోటివేషన్ ఉంది మేడం. ఆ మోటివేషన్‌ని ఖచ్చితంగా ఫాలో అయితాము. 100% సక్సెస్ కావడానికి వెస్టిజ్‌లో ఏం చేయాలో అది చేస్తాం మేడం. నన్నడిగితే ఒకటి మాత్రం 100% చేయాల్సిందే. రిచ్ అవ్వాలంటే రిస్క్ చేయాల్సిందే. ఆ రిస్క్ ఏందనంటే పక్కోళ్ళు వినరు. ఇంకొకరికి చెప్పుకుంటే ఎళ్ళాలి. ఒకరనేది కాదు. 100% చేసుకుంటా వెళ్తే వస్తనే ఉంటది. ఒక 120 రోజులు ఒక వర్షం కావచ్చు, ఏదైనా పంట కావచ్చు, 120 రోజుల్లో వచ్చే పంట కోసం మనం వస్తదో రాదో, వర్షాకాలం వస్తదో రాదో, అసలు రిజల్ట్ వస్తదో రాదో తెలీదు. ఒక మక్కలేస్తారు. అసలు వస్తదా రాదా పంట అనేది తెలీదు. సార్ చాలా మంది రైతనేటోడు మళ్ళీ ఫీడ్‌బ్యాక్ మళ్ళీ రెడీగా ఉన్నారు ప్రయత్నం సార్. చేస్తా ఉంటాడు. కొంచెం షార్ట్‌గా చాలా మంది వెయిట్ రైట్. చేస్తున్నారు ఓకే. ఫీడ్‌బ్యాక్‌కి. రైట్. ఒక రైట్. థాంక్ యూ సో మచ్. రైతనేటోళ్ళు వస్తదో రాదో అనేది తెలియని పంట కోసం ఎంతో కష్టపడతారు. మనలాంటి లీడర్స్ మీలాంటి లీడర్స్ ఎంతోమంది సక్సెస్ అయినోళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, కొన్ని త్యాగాలు చేయాలనేది నా ఒపీనియన్ మేడం. మీరు ఎన్నో చేసిర్రు. ఆ త్యాగాలే సక్సెస్‌కి నిదర్శనం మెట్లని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మేము పాటిస్తాం మేడం. థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఒక్క మేడం. నిమిషం అండి. వెరీ ఒక్క గుడ్ నిమిషం సార్. మార్నింగ్ సార్. ఒక్క నిమిషం మేడం. సార్ అందరం ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాం. ఐ కెన్ అండర్‌స్టాండ్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీరందరూ అలాగే ఫీల్ అవుతున్నారు. మేడం గారితో మీరు షేర్ చేసుకోవాలని మీ యొక్క ఫీలింగ్స్. దయచేసి కొంచెం స్వీట్ అండ్ షార్ట్‌గా, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మనం 7 క్లోజ్ చేయాలి కాబట్టి మీకేం నచ్చింది ఒక్క పాయింట్ కనెక్ట్ చేసి వదిలేసేయండి. చాలా టైం పడుతుంది. ప్లీజ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ దయచేసి సార్. అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను చేరి 15 రోజులైంది. ఓకే సార్. అప్లైన్ వచ్చి శివకోటి గారు, జ్యోతి మేడం, శివకోటి గారు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. మీ స్పీచ్ విన్న తర్వాత నాలో కూడా కసి పెరిగింది మేడం. నేను కష్టపడి చేయాలని. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న మీరు చెప్పినట్టు
ప్రైవేట్ దాంట్లో రెస్టారెంట్ ఫీల్డ్ లో నేను పనిచేశాను మేడం 15-16 సంవత్సరాల నుంచి. నాకు ఏమీ అనిపించలేదు మేడం. మీరు చెప్పిన తర్వాత ఇంకా కసితోటైనా సరే చేయాలని కాన్ఫిడెంట్ గా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను మేడం. నంద్యాల కూడా వచ్చినప్పుడు ఫోటో కూడా దిగాను. ఓకే సార్. మెయిన్ పాయింట్ మేడం, ఈ రోజు మా ఫ్యామిలీ మొత్తం మీ వీడియో మా నాన్నకు మా అమ్మకు మొత్తం చూపించుకుంటా చేస్తుంటే మేడం అసలు చిన్న పిల్లలకు ఇరుసబెట్టి పోయింది. ఇంకోటి యాక్సిడెంట్ అయింది కింద ఉన్నప్పుడు మా అమ్మ కూడా అసలు నోటి మీద చేసుకొని ఎంత చేస్తుంది మేడము. నువ్వు కూడా అలా చేయాలరా, అలా చేస్తేనే లైఫ్ మారుతుంది. ఆ మేడానికి 25,000 ఉద్యోగాన్నే మానుకొని దీంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటికి పెట్టి ఏదైనా కూడా చేసి కష్టంగా చేసుకుంటేనే నీ లైఫ్ మారుతుందని మా అమ్మనే సజెస్ట్ చేసి చెప్తుంది. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం, మాకు కూడా ఒక కోచ్ అంటే సురేష్ సార్ కూడా మంచి లీడర్గా మాకు దొరికాడు. ఏంటంటే ఒక్కటే పాయింట్ చెప్తాడు మేడం, మన లైఫ్లు మారాలంటే ఒక ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్. దాంట్లో కష్టపడి మన లైఫ్లు మార్చుకోవడానికి మంచి లైఫ్ ఉందని మాకు తెలియజేస్తున్నాడు మేడం ప్రతిరోజు కూడా. ఒక్క నిమిషం మేడం, మా ఏమతో మాట్లాడాను మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగా చెప్తున్నా మేడం. మాట్లాడు. బాగా చెప్తున్నా మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పంపి నీ బాబుని ఫస్ట్ బయటికి పంపించి పని చేయమని లక్ష తీసుకొచ్చి నీ ముందల పెడతాడు. అందుకే మేడం బయటకు పోయి చెప్పమని చెప్తాను మేడం. ఇంకా ఓకే ఓకే. థ్యాంక్ యూ విజయ్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జయరాజ్ గారు. మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ జయరాజ్. లీడర్స్. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జయరాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఒంగోలు వచ్చినప్పుడు చూసినా నేను కూడా. ఓకే సార్. ఓకే మేడం. అయితే మీరు బైక్ మీద నా హస్బెండ్ నేను వెళ్తున్నప్పుడు ఇట్లా బండి పొగ వచ్చింది, ఇట్లా వెనక ఇట్లా అన్నారు అని చెప్పి అన్నప్పుడు దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను మేడం. అయితే ఇదే విషయం నా జీవితంలో కూడా జరిగింది మేడం. ఫస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య నేను ఇద్దరిని వెళ్తున్నప్పుడు మేము అప్పుల్లో ఉన్నప్పుడు, అయితే మా అత్తమ్మ రమ్మని చెప్పింది. నేను వెళ్ళాను. అయితే వెళ్ళినప్పుడు ఏంటంటే వెళ్ళేటప్పుడు అట్లా పొగ వస్తూ ఉండేది బండి కూడా. అలాంటి సిచ్యువేషన్లో దేవుడి దేవులు ఇప్పుడు దాకా అప్పులన్నీ తీసుకొని ఇదిగా ఉన్నాము. ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చున్నాము. అయితే మీలాగా మేము కూడా అట్లా సక్సెస్ అవ్వాలని చెప్పని కోరుచున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు మంచి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను పిలిచిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. నాగలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం యాక్చువల్ గా నేను మిమ్మల్ని నంద్యాల నుంచి చూస్తా వస్తున్నాను మేడం ప్రతిసారి. మీరు ఒంగోలు వచ్చినప్పుడు నన్ను అంటే నాకు ఒక స్వీట్ మెమరీ మీతోటి. మీరు నన్ను ఒంగోలు వచ్చినప్పుడు హక్ చేస్తున్నారు. మా హస్బెండ్ మిమ్మల్ని చూసి నన్ను చూసి స్టన్ అయిపోయారు మేడం. అంత పెద్ద మేడం ఏంటి నేను హక్ చేస్తుంది అని. ఫస్ట్ టైం మా హస్బెండ్ ఒంగోలు మీటింగ్ కి రావడం ఆ రోజే. నేను మీ స్టోరీ నేను ప్రతిసారి టెస్ట్ మనీ వింటూనే ఉన్నాను మేడం, కానీ ప్రతిసారి ఏడుస్తూనే ఉంటా. ఎందుకంటే సేమ్ మీలాగే నేను కూడా నా పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోతున్నా మీటింగులకి, కానీ సక్సెస్ తీసుకోలేకపోయాను మేడం. ఎందుకంటే అది నా చేతకంతనం వల్లే. కానీ మీరు 10 హోమ్ మీటింగ్లు పెట్టానన్నారు. నాకు అది బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది మేడం. నేనైతే ఒక్క హోమ్ మీటింగ్ కూడా పెట్టలేకపోతున్నాను మేడం కొన్ని సమస్యల వల్ల. కానీ ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ రోజు నుంచి గట్టిగా తిరగాలని డిసైడ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సురేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా తాండూరు, నా పేరు తులసి. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మీరు వింటుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. థ్యాంక్ యూ మేడం. మేడం ఏడవద్దు, నేను కూడా ఏడ్చేదాన్ని. ఏడిస్తే సైదుల్ సార్ ఒక మాట అన్నాడు, 5 లక్షలు నువ్వు కొట్టు నాన్న, ఆ రోజు ఇద్దరం కూర్చొని మస్తు ఏడుద్దామని అనేటోళ్ళు. ఇంక అప్పటి నుంచి నా కన్నీటి చుక్క లోపలికి వెళ్ళిపోయింది. మీరు కూడా ఎవ్వరు కూడా కన్నీళ్ళు పెట్టొద్దు. నా టెస్టిమనీ మీకు ఒక నిదర్శనంగా నిలబడి ఎగ్జాక్ట్ మీరు కూడా ప్రతి లేడీ కూడా తెలుసుకొని
మీరు మంచి ఇన్‌కమ్ తీసుకోండి. లేడీస్‌కి చెప్తుంది మేడం. మాకు చెప్తలేదు అనుకోండి ప్రతి ఒక్కరు సార్. స్పెషల్లీ లేదు కొంచెం మేడం. థ్యాంక్ యూ. ఆడవాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఉంది మేడం మీరు చెప్పింది. నాకు కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. థ్యాంక్ యూ ఏం మేడం. చెప్పలేకపోతున్నాను మేడం. ఏడవద్దు థ్యాంక్ యూ మేడం. మేడం. అదే చెప్తుంది. మనం ఏడవద్దు. ఆదర్శంగా తీసుకొని మనం అస్సలేదు. కూడా సక్సెస్ సాధించాలి. సక్సెస్ ఓకేనా? అవ్వాలి. నాకొచ్చినట్టే మీకు గూడా వస్తాయి. సక్సెస్ అవ్వండి. ఆ రోజే ఏడుద్దాం. నేను గూడా ఏడుస్తా మీతో పాటు. మీరు మేడం నేను 5 లాక్స్ తీసుకుంటున్నా అని చెప్పండి. నేను మరీ మీ ఇల్లు వెతుక్కుంటూ మీ దగ్గరకొచ్చి ఏడుస్తా. ఇద్దరం కూర్చొని ఏడుస్తున్నాం. మీ ధైర్యమే మాకు చాలా ఆదర్శం మేడం. నిజంగా మేడం నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఏం చెప్పలేకపోతున్నాను. ఓకే. ఓకే థ్యాంక్ యూ మేడం. అమ్మా. ఆల్ ది థ్యాంక్ యూ. బెస్ట్. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం. లాస్ట్ వన్ సార్. అందరికి టైం ఎక్కువ లేదు. గోపాల్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం యాక్చువల్‌గా నేను ఒక 1 ఇయర్ నుంచి టేకప్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని హోమ్ మీటింగ్స్ హైదరాబాద్‌లో 10 హోమ్ మీటింగ్లు చేశారంటే మీరు చాలా గ్రేట్ మేడం. నేను ఒక గల్లీ నుంచి ఒక గల్లీకి వెళ్ళాలంటేనే అంత లాంగ్ టైం పట్టిద్ది. సో మీరు నాకు తెలిసి 10 హోమ్ మీటింగ్లు చేసి ఇంటికెళ్ళేసరికి ఏ 12 దారి ఉండేది మేడం. నేను టైం చూసుకోకపోయేదాన్ని సార్ వెళ్ళేదాన్ని. ఖచ్చితంగా యెస్. కలవాలి అంతే యెస్. ఇంకా. యెస్ మేడం. మాకు యాక్చువల్‌గా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ హోమ్ మీటింగ్స్ మీద ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీ టెస్టిమోనీలో నాకు అర్థమైంది. లైవ్ మీటింగ్స్ అలా చూసాను నేను మీవి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ సార్. యెస్. 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 థ్యాంక్ యూ గోపాల్ సార్. లాస్ట్ వన్ సార్. ఆర్కే. థ్యాంక్ యూ మేడం. ఆర్కే థ్యాంక్ యూ గారు. మేడం. సార్ ఆర్కే సార్. గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మీరు మార్నింగ్ సార్. ఇంత చదివి కూడా సైదుల్ సారు 8 నెలలు మీరు తిప్పించుకున్నారంటే గ్రేట్ మేడం అసలు. కొంతమంది అంత చదివి కూడా రారు. ఏం సబ్బులే అనుకుంటారు. డిగ్రీ కానీ డిగ్రీ చదివినోళ్ళు ఇంటలేదు. మీరు మాత్రం వచ్చి సక్సెస్ అయ్యి తర్వాత మీ పాప అంతున్నా కూడా బూట్ క్యాంప్ లో పోయిన విలువ ఎవరో తెలియదు మేడం. నేను ఫస్ట్ టైం కోటప్పకొండలో వెళ్ళాను. ఫ్యూచర్ టర్నింగ్ అయిపోతుంది. మన సురేష్ సార్ కూడా చాలా సార్లు మీటింగ్ లో కూడా అదే చెప్తారు. మీరు ఎక్కడికైనా సరే కోటప్పకొండకి రండి. మీ జీవితాలు మార్చుకోండి. ఎంఎస్ సార్ కూడా చెప్పేది కూడా అదే. చాలా చాలా లెసన్ బాగుంది మేడం. ఈ రోజు మీరు లెసన్ లో విన్న మన ఆడపడుచులందరూ కూడా ఈ మీటింగ్ అని వింటే ఖచ్చితంగా 1 ఇయర్ 1 lakh అనేది ప్రతిజ్ఞ. ఖచ్చితంగా గెలుచుకుంటారు సార్. సూపర్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. సురేష్ సార్ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ప్లీజ్ మిగతా వాళ్ళు ఆపర్చునిటీ రాని వాళ్ళు ఏమనుకోవచ్చు సార్. ఎందుకంటే టైం కన్సర్న్ ఉంది. సో అవును సార్. అందరూ ఎక్సైట్మెంట్ లో ఉన్నాం మేడం గారితో మాట్లాడాలని. ఖచ్చితంగా ఇంకొక 10 డేస్ లోపే మళ్ళీ మేడం గారు టైం మళ్ళా తీసుకుని పిలిపించండి సార్. 10 రిక్వెస్ట్ days లో చేసి మళ్ళా ఖచ్చితంగా మేడం గారి జర్నీ చాలా ఉంది. సబ్జెక్ట్ అవును. చాలా ఉంది. అదంతా అవును సార్. మనకు కావాలి. మనకు ఉపయోగపడాలి. ఆవిడ కూడా అదే అంటున్నారు చూడండి. సైదుల్ సార్ ఎంఎస్ సార్ గారు నేర్పించిన విలువలు ఏంటంటే మన సక్సెస్ మన టీంకి కాదు, మనల్ని ఆదర్శంగా తీసుకొని కొన్ని లక్షల మంది బతకాలి అనే సంకల్పంతో పనిచేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు మనకు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. మనం ఇంకొకసారి పిలిపిద్దాం. సో మీకు ఎవరికైనా అవకాశం రాకపోయినా దయచేసి మాట్లాడడానికి ఏమనుకోవద్దు. సో ఒక్క మాట చెప్పి ఫైనల్ గా సెషన్ క్లోజ్ చేస్తాం సార్. మీకు పాత రోజుల్లో ఒక ఇన్సిడెంట్ మీరు గుర్తు చేసుకోండి. ఒక మూవీలో ఒక అతను దేవుడి కోసం చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తా ఉంటాడు. సార్ మ్యూట్ లో ఉండండి సార్. మ్యూట్ లో ఉంటారు గమనించండి. కొన్ని రోజులు తపస్సు చేసిన తర్వాత రాడు. దేవుడి కోసం తపస్సు చేస్తా ఉంటాడు. మేడం ఎవరు సార్ ఓల్డ్ మీట్ పెట్టండి సార్ అందరికి. సో స్టార్టింగ్ లో రాడు సార్. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తాడు కూర్చొని. ఇంకొన్ని రోజులు రాడు. ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, గాలి వస్తుంది, వర్షం వస్తుంది, రైట్. సిక్ అయిపోతాడు, బాడీ వీక్ అవుతుంటది, రాడు. లాస్ట్ లో ఇక చనిపోతాడు ఇతను నేను లేవకపోతే అనే టైంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. పాత సినిమాలు ఇది మనకు చూపించేవాళ్ళు. అది ఎందుకు చూపించేవాళ్ళు తెలుసానండి? సింబాలిక్ గా ఏ మనిషి అయినా స్టార్టింగ్ లో ఒక పని పట్టుకున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నీకు సక్సెస్ రాదు. ఇందాక మేడం గారు చెప్పారు కదా, చాలా మంది రిజెక్ట్ చేస్తారు. ఎస్, బికాస్ ద బిజినెస్ ఇస్ టెస్టింగ్ యూ. రిజెక్ట్ చేసినప్పుడు చాలా మంది ఆగిపోతాం. కానీ ఎవరైతే ముందుకి ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పి
ఆ డిమోటివేట్ కాకుండా మీటింగ్స్ కి వెళ్ళి ఆ బిజినెస్ నేచర్ అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. చాలా మంది అక్కడతో ఆగిపోతారు. చాలా మంది నెక్స్ట్ చాలా మంది రాలేదు, కానీ మేడం గారు ఆగారా? ఆగల. ఎందుకంటే ఆ మీటింగ్స్ వెళ్ళే ప్రభావం, ఓకే బిజినెస్ నేచర్ ఇదే అని చెప్పి నెక్స్ట్ స్టెప్. మళ్ళీ ఇంట్లో వాళ్ళే తిట్టారు, ఆగిందా? మళ్ళీ మీటింగ్స్ కి వెళ్ళి మోటివేట్ అయ్యి, లేదు ఇది ఇలాగే ఉంటది, నేను వీళ్ళందరికి సమాధానం చెప్పాలి. మళ్ళీ బండి మీద నుంచి పడ్డారు, సిక్ అయ్యారు, చిన్న చిన్న ఎన్ని కష్టాలు రావాలంటే అన్ని కష్టాలు వచ్చినాయి. అన్నిటినీ దాటింది కాబట్టే సక్సెస్ వచ్చింది. ఓకేనా? సో ఏది ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో జస్ట్ వడ్డిచ్చిన విస్తరి కాదు సార్. మనం ఇట్లా అనగానే అట్లా సక్సెస్ ₹1,00,000 వస్తే మనం మాట ఎందుకు వింటాం? అసలు మనం మనుషులు ఎందుకు అవుతాం? సో బిజినెస్ ఈస్ టెస్టింగ్ యూ. మనల్ని బిజినెస్ పరీక్షిస్తా ఉంటది. ఈ స్టెప్స్ అన్ని కూడా ఈ సక్సెస్ లో భాగమే, ఇది గమనించండి. ఓకేనా? ఇవి అందరికీ వచ్చినాయి సార్, అందరికీ వచ్చినాయి. ₹70,000 చెక్కు 30,000 పడిపోవటం ఏంటి సార్? 25,000కి 25,000 పడిపోవటం ఏంటి? వదిలేశారా? లేదు. సో నేనంటుంది ఏంటంటే స్టార్టింగ్ లో ఇవందరికి కామన్. ఎవరు బిజినెస్ ని విడిచిపెట్టద్దు. ఇలాంటి సెషన్స్ కి రోజు వస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మనకి పెద్ద అసెట్ ఏంటంటే ఎంఎస్ఆర్ గురువు గారు పైన ఉన్నారు. ఓకేనా? అసోసియేషన్ లో ఉన్న గ్రేట్ లీడర్ కింద ఉన్నాం మనం. మనల్ని మోటివేట్ చేయడానికి, మనల్ని ఉత్సాహపరచడానికి సార్ ఉన్నారు, గైడెన్స్ ఇవ్వడానికి. ఆయన బాటలో మనం అందరం నడుద్దాం. సో అప్కమింగ్ మీటింగ్స్ ఈరోజు గుంటూరు, రేపు కావాలి. సో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ లీడర్స్. మీరు ఎక్కడున్న చుట్టుపక్కల టీమ్స్ ప్రమోట్ చేసుకోవాలి. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వశ్రీ మేడం. నాకైతే చాలా సేపు నేను మామూలుగా మాట్లాడతాను, మీది నాకు ఒక 5 నిమిషాలు మాటలు రాలేదు. మీరు మళ్ళీ మా జూమ్ కి రావాలి. ఓకేనా? అందరికి మా నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్న వాళ్ళకి మీ స్పీచ్ ద్వారా మమ్మల్ని ఉత్సాహపరచాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సర్వశ్రీ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ క్లోజ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. ఎండ్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సర్వశ్రీ మేడం. ఎస్ సార్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను సార్.